ఆ! సో, ఇప్పుడు చీకట్లో నలుగురం ఉన్నాం. కొంత కొంత కనిపిస్తుంటారు. ఫేస్ లెంత్ ఇంపార్టెంట్ కాదు. ఎసెన్స్ ఇంపార్టెంటు. సో, కరీంనగర్ నుంచి ప్రవీణ్ వచ్చిండు. పెద్దపల్లి నుంచి డాక్టర్ రాజు. తర్వాత వాళ్ళ మామయ్య. మామయ్యనే కదా! అవును. ఆ! సో, ఆయనతో ఫస్ట్ పరిచయం నాకు. కానీ ఎప్పటినుంచో నా వీడియోస్ చూసి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు చెప్తూ. నేను కాస్త మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా అంతే ఆయన చెప్పింది. సో, ఈరోజు ఒక 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మా మధ్యన వచ్చినాయి లాస్ట్ 2 అవర్స్‌లో. దాని సమ్మరీ ఓసారి వాళ్ళ మాటల ద్వారా విందాం. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ అనేది ఒకడి అబ్బసొత్తు కాదు. అందరికి ఉంటుంది. కామన్ మ్యాన్‌కి ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది. సో, నా బిడ్డ అడిగింది ఓ పాట పాడమని. చందమామ కనిపిస్తుందా? చంద్రుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే, నీవు కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే, కరుణతో జూచి కనక దుర్గమ్మ కామితము నీచులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. బ్యూటిఫుల్ సాంగ్. ఘంటసాల కంపోజ్ చేసింది. సో ఈరోజు మేము 2 టాపిక్స్ మాట్లాడినాం. ఒకటి రాజుగారు ప్రేమ అటాచ్మెంట్ అనే కాంటెక్స్ట్, అది ఆయన. ప్రవీణ్ ఏమో ఏం జరిగినా ఉద్యోగం వల్ల ఆనందం రాదని తెలుసుకున్నా. ఆయన ఉద్యోగం వదిలిపెట్టలే. అందుకని యూ స్టార్ట్ అన్నా. అంటే ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను వస్తా అన్న, కలుస్తాము, ఏదో ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము, దాని గురించి ఏదో ఒక చర్చ, చివరికి కంక్లూజన్గా నువ్వు ఒకటి చెప్తావు అన్న. అంటే జనరల్గా అందరూ దేనిలో ఎంజాయ్గా ఉంటారు అనేది మైథిలి గారు అడిగినప్పుడు, చాలామంది ఉద్యోగంలో ఆనందం ఉంటుంది, అది అల్టిమేట్ అని అనుకుంటారు. అట్లేం కాదు, ఎవరు ఏ పని అయితే చేస్తారో ఆ పనిలో లీనమైతే ఆనందంగా ఉంటారు అని ఒక చిన్న కంక్లూజన్ అనేది వచ్చినామన్న మనం. అవును, దాన్ని చాలా ఎలాబరేట్గా చెప్పింది అప్పుడు. అంటే మనకి ఏ ఒకటి వస్తే ఆనందం వస్తుంది అన్న ఆ కాంటెక్స్ట్. అన్న అయితే ఎవరైనా ఒకటి వస్తే తన ఆనందంగా ఉంటా అని అనుకుంటాడు తన దగ్గర లేనప్పుడు. మళ్ళీ తనకు రాగానే అక్కడికి పూర్తి స్థాయిలో తను సాటిస్ఫై అయిపోయి నా జీవితము ఇంత ఆనందంగా ఉన్నా ఇక అయిపోయింది అని అనడు. వెంటనే మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఇంకోటి ఏమొస్తుంది అని అనుకున్నామంటే తన దగ్గర లేనిది. అంటే తన దగ్గర ఒక బండి లేనప్పుడు, బండి ఉంటే ఆనందంగా ఉంటా అనుకున్నటువంటి వ్యక్తి బండి వస్తే ఇక సరిపోయింది నా జీవితం అనుకోడు. మళ్ళీ ఒక కోరిక అనేది మళ్ళీ వస్తుంది. అది కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. అవి మళ్ళీ వస్తే ఇవి వచ్చినాయి నేను హ్యాపీగా ఉంటా అని మళ్ళీ అక్కడితోనే ఆగిపోతలేడు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక కోరిక అనేది మళ్ళీ పుడుతుంది. అంటే మనం అప్పుడు మాట్లాడుకున్న దాంట్లో చివరిగా అనుకున్నది ఏంటంటే, మనము ఏం కోరుకుంటున్నామో అని అంటే మన దగ్గర లేనిది కోరుకుంటున్నాం. అది ఎంత వచ్చినా మళ్ళీ మన దగ్గర లేనిదంటూ ఒకటి ఉంటుంది, దాన్నే కోరుకుంటున్నాం. అది డబ్బు కావచ్చు, హోదా కావచ్చు, అధికారం కావచ్చు. ఇంతమంది సార్ కూడా అన్నారు ఐడెంటిఫికేషన్ అని అన్నారు. తనకు అది వస్తే అక్కడికి వచ్చింది అని దాంతో సాటిస్ఫై అవ్వడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండల్ లెవెల్లో గుర్తిస్తే నెక్స్ట్ తన టార్గెట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో గుర్తించాలి, లేదంటే స్టేట్ లెవెల్లో గుర్తించాలి, ఇంకా గుర్తించాలి అని చివరిగా మీతోని చివరి ఒక నిర్ణయానికి ఏమొచ్చినవో అంటే, మనకు సరైన అవగాహన ఉంటే సరిపోతుంది. ఆ అవగాహననే మనల్ని ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. అంతేగాని వస్తువుల్లో కావచ్చు, లేదంటే ఏదైనా కోరుకోవడంలో కావచ్చు, అల్టిమేట్ అంటూ ఏది ఉండదు అని ఒక నిర్ణయానికి వచ్చినాము. దీనికి నేను యాడ్ చేస్తాను. యాక్చువల్ ఏంటంటే అది డిజైర్. ఇప్పుడు పెళ్లి కానివాడికి పిల్లగాడికి ఏంది, ఇది పెళ్ళి అవుతే బాగుండ అనే ఒక టార్గెట్ పెట్టుకుంటాను ఫస్ట్. సో పెళ్ళి అయిన తర్వాత సో వాళ్ళ ఇల్లు పెళ్ళి అయింది అయిపోయింది, ఇంకేమన్నా ఉందా అని అంటారు. సో పిల్లలు అవుతే బాగుండండి ఆ ఎంప్టీనెస్తో ఉంటాడు. పిల్లలు అవుతారు, పిల్లలు అయిన తర్వాత వాళ్ళ సెటిల్మెంట్ ఎంప్టీనెస్ ఉంటుంది. సెటిల్మెంట్ పిల్లల తర్వాత పెళ్ళిళ్ళకి అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు.
హ్యూమన్ బీయింగ్ ఉన్న తర్వాత ఆ సాటిస్ఫాక్షన్, సంతృప్తి అంటారు చూసిన, అది ఒక టార్గెట్ అనేది ఉండదు, లిమిట్లెస్గా ఉంటుంది. ఆ గోల్ చేంజ్ అవుతుంది యాక్చువల్లీ. అంటే అచీవ్మెంట్ కాగానే ఇంతేనా, అంటే ఇప్పుడు నాకు ఈ కార్ కాగానే ఈ కార్ ఇంతేనా, ఇంకా థ్రిల్ పోతుంది అంతే, నెక్స్ట్ 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 అట్లా ఆ లిమిట్లెస్గా ఊహించుకుంటారు. అంటే అది అంటే అనుభవించిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఓవరాల్గా లైఫ్లో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓవరాల్గా లైఫ్లో డిస్సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. మరి దానికి ముగింపు ఏంటి అంటే తను ఒక అవగాహనకు రావడమే. తను చేస్తున్న ఉద్యోగం పట్ల, తనకున్న డబ్బు పట్ల, తనకు కావాలనుకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల పట్ల, వీటి గురించి ఒక అవగాహన వస్తే అన్న, స్పష్టత వస్తే అంటే ఎంత అవసరం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కంపారిజన్ ఈజ్ అంటే మనం యూనిక్, ఎవ్రీ వన్ ఈజ్ అ యూనిక్. అంటే నేను ఒక యూనిక్, మీరు ఒక యూనిక్, ఒక్కొక్క యూనిక్. సో ఆ యూనిక్ కాకుండా సొసైటీ, సమాజంలో తీసుకు కంపారిజన్ చేస్తారు. ఇప్పుడు నేను డాక్టర్ అనుకోండి, ఇంకొక డాక్టర్తో కంపేర్ చేస్తారు, అతను అంత సంపాదించాడు, అంత ప్రాపర్టీస్, యు ఆర్ నాట్. అంటే నేను చెప్పాలి అంటే వద్దు, లేదంటే వీడికి ఈజ్ అన్సక్సెస్ఫుల్ పర్సన్, అంటే చేతగాక చెప్తున్నాడేమో, ఎందుకులే అని చెప్తారని అట్లా అనుకుంటారు యాక్చువల్లీ. సో ఇట్స్ అ కంపారిజన్ గురించి అన్న ఒక పెద్ద టాక్ చేసి దాన్ని 3 సార్లు రాసిన నేను. సో దెర్ ఇస్ నో కంపారిజన్. ప్రతి ఇప్పుడు కంపారిజన్ ఒక చెట్టుకి ఒక పువ్వుకి ఏది కంపేర్ చేసుకోదు. కంపారిజన్ లేదు, అది పూస్తుంది, రాలిపోతుంది, మళ్ళీ ఇంకో మొత్తం సార్ మానవ సమాజం మొత్తం కంపారిజన్ తోనే సఫర్ అవుతాను సార్. అసలు కంపారిజన్ మనకి ఇది ఒకటి కావాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటే కంపారిజన్ వల్లనే. మీ దగ్గర అందమైన కారు ఉంది, అది నేను కంపేర్ చేసుకోవడం వల్ల నాకు కావాలనిపిస్తుంది. అసలు కంపారిజన్ లేకపోతే ఏంటంటే మన నీడ్ ఏంటిది, మనకు అది అవసరమా అవసరం లేదా. అసలు ఆలోచించడం చాలా మంది వస్తువులు కొనిపెట్టుకుంటున్నారు, వాటిని వాడరు, కంపారిజన్తో కొనిపెట్టుకుంటున్నారు. ఇది మన ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇది బాగుంటుంది, లేదంటే గొప్ప. చాలా మంది అడుగుతారు, ఇప్పుడు అందరిలాగే నువ్వు పల్లెటూరులో పుట్టి పెరిగావు, నువ్వేం హార్వర్డ్ కేంబ్రిడ్జ్ పోలే, లేదా గొప్ప గొప్ప ప్రొఫెసర్ సంరక్షణలో నువ్వేమి ఆరితేరలేదు, నీకేం గొప్ప భాషా పరిజ్ఞానం అట్లేమీ లేదు. బట్ ఇప్పుడు ఇట్లాంటి విషయాలన్నీ నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే చాలా విషయాలు ఈవెన్ దే ఆర్ నాట్ ఫ్రమ్ ద బుక్స్. నేను డైరెక్ట్గా నేనే సోర్సే చెప్తాను, నేను అసెప్ట్ చేస్తాను అన్నట్టు. నేను దానికి ఇచ్చే జవాబు ఏంటంటే, అరే అల్టిమేట్గా ఏది ఉన్నా లేకున్నా మనిషి ఆనందంగా ఉండాలి, లేదా ఏది ఉంటే దాంతో ఉండాలన్నప్పుడు అసలు అడ్డొస్తున్నది ఏది అన్న ఒక ఎంక్వైరీ నుంచి మామూలుగా చాలామంది మిడిల్ డ్రాప్, నేను మిడిల్ డ్రాప్ అవదలుచుకోవాలి లైఫ్లో. ఇప్పుడు 9 years అనేది చాలా పెద్ద టైం. ఎవడైనా కొద్ది రోజుల్లో ఏదైనా రిజల్ట్ రావాలనుకుంటాడు, అసలు ఆ థాట్ లేకుండా 9 సంవత్సరాలు ఒకటే అంశం మీద మైండ్ని అట్లా ఉంచడం, నిరంతరం ఈదర్ చదివినా దాని గురించే, లేదా మాట్లాడినా దాని గురించి, లేదా వెతికినా దాని గురించి. ఇప్పుడు ఒక పెళ్లి చేసుకునే అనుకునేవాడు ఎక్కడికి వెళ్ళినా అదే మాట్లాడతాడు, లేదా ఎక్కడికి వెళ్ళినా అదే చూస్తాడు, లేదా ఖాళీగా ఉంటే అదే ఆలోచిస్తాడు. మనకు 3 ఉన్నాయి ఆధ్యాత్మికతలో, ఒకటి స్వాధ్యాయము, ఒకటి సత్సంగము, ఆ తర్వాత ధ్యానము లేదా విచారణ. ఈ 3 ఏ మనిషి చేసినా, మనందరం చేసినా, యూనివర్సల్ చేసిన. ఇప్పుడు స్వాధ్యాయం అంటే పుస్తకం చదివి అర్థం చేసుకోవడం, అంతే. రెండవది సత్సంగం అంటే మనుషుల ద్వారా తెలుసుకోవడం. మూడోది విచారణ అంటే ఇక్కడ మనిషి లేడు, పుస్తకము లేదు, నిన్ను నువ్వు చూడడం అన్నమాట. అంటే మొదటిది పుస్తకము చూడడం, రెండవది ఎదుటి వ్యక్తి యొక్క మస్తకము చూడడం, మూడవది నిన్ను నువ్వు స్వయంగా చూసుకోవడం. ఈ 3 తీసేస్తే అసలు దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్. కానీ ఇప్పుడు మనం ఏ పుస్తకం చదువుతున్నది పెద్ద క్వశ్చన్, సత్సంగాల పేరు మీద ఎవరిని కలుస్తున్నది పెద్ద క్వశ్చన్. అవి కిట్టి పార్టీలు, చిట్టి పార్టీలు అయినా చాలా వరకు ఈగో ట్రిప్లు. ఈసారి చాలా గొప్పవాడు, దైవం సంబుతుడు, నువ్వు మాట్లాడు సార్. ఈ సత్సంగాలు కూడా అంటే ఎక్కువ మళ్ళా ఈ స్పిరిచువల్ కాంటెక్స్ట్ అంటే మళ్ళీ మన ఈ దేవుని దగ్గరికే తీసుకొస్తారన్న. మళ్ళీ అంటే ఇప్పుడు స్పిరిచువాలిటీ అని అంటే మళ్ళీ ఏ పూజ చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే నువ్వు రియలైజ్ అవుతావు అన్నదే ఆ సత్సంగాల ద్వారా ఉంటుంది తప్ప సెల్ఫ్ రియలైజేషన్ ఆ స్కోప్ అనేది తక్కువ ఉన్నది. పూర్ణ శ్రద్ధ గురించి ఏ గురువు చెప్పట్లేదు. దీన్ని ఎక్కువ శ్రద్ధతో చేయని చెప్తున్నారు, అదే మన రుగ్మత కారణమని ఎవడు గుర్తించట్లేదు. ఇప్పుడు సమశ్రద్ధ అన్నది నీ మనసుని పూర్తి ప్రశాంత స్థితిలో నిలబెడుతుంది అన్నది నేను ఆచరించిన అంశం.
నాకు ఇంతవరకు ఏ పుస్తకాలు కనబడలేదు. నేను చాలామందిని అడిగిన. అదే మీరు మాత్రమే శ్రమ శ్రద్ధ అంటే ప్రతి పనిని సమాన దృష్టితో చూడాలని అంటారు యాక్చువల్లీ. అంతే. మీరు చెప్పిన తర్వాత నుండి అంటే లిటరల్గా చెప్పాలంటే నేను వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత సోప్ కూడా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఎవ్రీథింగ్. అంటే నేను ఇంతకుముందు అంత కాదు కదా, మనం ఆలోచించేటప్పుడు ఇట్లా ఆలోచనలు వచ్చినప్పుడు కంపల్సరీ డైవర్ట్ చేసుకొని అంటే ఏది పని చేస్తున్నామో అది ఇస్ మనం ఫోకస్తో చేయాలి, అంటే గుర్తింపుతో చేయాలి. తర్వాత ఏం మాట్లాడాలి అంటే నేను నా టార్గెట్ ఏంటి, నా కమిట్మెంట్ ఏంటి, తర్వాత నేను స్నానం చేసిన తర్వాత కూర్చొని ఆలోచించాలి. కానీ నేను పని చేసేటప్పుడు ఒక పని మాత్రమే శ్రద్ధగా చేయాలి. అది స్నానం చేస్తావా, కిచెన్లోకి వెళ్తావా, లేకపోతే మీతో మాట్లాడతారా, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నానా, ఎవరితోనో మాట్లాడుతున్నారా, దట్ ఈస్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాంద్రీసా వచ్చిన తర్వాతనే అది అట్లా చేసుకున్నా. అంటే నాకు పడుకునేటప్పుడు కూడా చాలా ఆలోచనతో ఉండేవాడిని. అవన్నీ ఎస్కేప్ చేసినాను, అంటే స్కిప్ చేసినాను. ఫస్ట్ పడుకోవాలి నేను. ఇప్పుడు నేను వచ్చింది పడుకోవడానికి కదా, ఇప్పుడు ఆలోచించడానికి కాదు. ఐ హ్యావ్ టు స్లీప్. ఏదైనా డిస్కషన్ ఏదైనా ఉంటే పొద్దున చూసుకుందాం, పొద్దున్న లేచిన తర్వాత చూసుకుందాం. ఇప్పుడు వెంటనే పడుకున్న తర్వాత నేనేం వర్క్ చేయలేనుగా. సో ఐ హావ్ టు గో స్లీప్ అంటే స్లీప్ వెళ్ళాలి. చాలా మంది ఫోన్ చేస్తారు, అవి ఎట్లుంటుంది తెలుసా, 5 సెకండ్ కాల్స్, 2 సెకండ్ కాల్ అట్లా. నాకు ఎవరు సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, బాగున్నారా, పీజీ, జస్ట్ డైరెక్ట్ ప్రశ్నే ఉంటుంది అంతే. ఇంకోటి ఎవరు ఫోన్ చేసినా లేపుతా. అందులో ఎంత అన్యూజువల్ క్వశ్చన్స్ ఉంటాయంటే, ఇప్పుడు నేను అందుబాటులో ఉన్నా అని తెలుసు కాబట్టి ఎవరు నన్ను మిస్యూజ్ చేయట్లేదు. అంటే వీడి సమయం అందుబాటులో ఉన్నాడు కదా, వీ షుడ్ నాట్ వేస్ట్ హిస్ టైం. ఒకసారి నాకు 2 o'clock ఒకరు ఫోన్ చేశారు. హలో అంటే, సార్ నిద్ర రావట్లే, ఏం చేయాలి పోకు అంటే, అన్న నిద్ర రావట్లే అన్న విషయాన్ని అంగీకరించాను అంతే. మీరు చెప్పింది నేను చెప్పిన ఒకరికి అంటే నీకు నిద్ర రావట్లేదు కాదు, యూ డూ సంథింగ్, ఏదో ఒకటి చెయ్యి. అంటే ఒక డిస్కషన్లో ఒక టాపిక్లో చెప్పా, ఒక లేడీ లేదు అంటే మళ్ళీ బట్టలన్నీ సర్దమ్మా, నిద్ర వచ్చేదాకా చేస్తాను, బట్ వస్తుంది నిద్ర, వచ్చినప్పుడు పడుకో. అంటే 2 రోజులు కాకపోతే 3 రోజులు కాకపోతే 5 రోజులు కాకపోతే వస్తుంది నిద్ర. నిద్ర వచ్చేదాకా యూ డూ సంథింగ్. ఎందుకు దాని నిద్ర రావట్లేదు అనే దాంట్లోనే అయోమయంలోకి వెళ్ళేసి నిద్ర వస్తలేదంటే గురువు అన్నాడంట, అది పనుడు కదరా పిలిస్తే రావడం, నువ్వు దానికి శరణాగతిలో ఉండాలంటే నువ్వు కంప్లీట్ గా ఇవి అంటే ప్రకృతి అవి మన చేతుల్లో ఉండేగా అన్న. వయసు వాటి టైం వచ్చినప్పుడు చేసిన పని మళ్ళీ చెయ్యి, నిద్ర వచ్చేదాకా చెయ్యి. నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, నిద్రలేమితో కొన్నేళ్లుగా బాధపడుతున్నా, మెడిసిన్ లేదండి నాకు అవ్వదండి అన్నాడు. నువ్వు పేపర్ మీద రాయి, ఏమైనా అటు పైన పోయినా రీసెర్చ్ తప్పు లేదని రాయి, వచ్చిన ప్రయోగం చేద్దాం అంటే రాశాడు. రాసినాక నేను ఫోటో తీసి వాళ్ళ వైఫ్కి పెట్టినా. చిన్న ప్రయోగమే, ఆయన ముట్టుకోండి కానీ మేబీ అనుకోకుండా ఏదైనా జరిగితే నా మీదకి రావద్దు, మీరు అతనితో మాట్లాడి వాయిస్ రికార్డ్ చేయండి అదంతా. ఎందుకంటే లీగల్గా మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి పెద్ద కష్టమే లేదు, చెప్పలేము, కొన్నిసార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతాయి. నేను ఒక హాఫ్ అన్ అవర్లో ఆయన ఆశ్చర్యపడు, నువ్వు భలే క్లియర్గా ఉంటావు తమ్మి. క్లియర్ కాదబ్బా, నీకేదో ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ప్రయత్నంలో నేను జైలుకోవాలనుకోవట్లే. నువ్వు నిద్ర పోయినా నాకు వచ్చేది లేదు, పోకపోయినా నాకు వచ్చేది లేదు. బట్ నేను ఒకప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి చెప్పు. మా ఆవిడ ఒప్పుకుంది, నేను సంతకం పెట్టాను, అది ఆడియో కాల్ మా ఫ్రెండ్స్ ఇద్దరు షేర్ చేశాను, తద్వారా నీ మీదకి రాదని నేను చెప్పాను. ఏం చేయాలంటే ఇంక నిద్రపోవద్దు అంతే మనం. అంతేనా? అంతే. మరి ఏం చేద్దాం అంటే ఏమన్నా చేద్దాం, లెట్స్ సినిమా పోదాం 2.5 days ఇద్దరం నిద్రపోలే. ఆల్మోస్ట్ ఎప్పుడో అంటాడు, నిద్రపోవడానికి లేదు. ఇప్పుడు నిద్ర రాలేదన్నావు కదా, ఇప్పుడు వచ్చింది, అది కొంచెం పోస్ట్ పోన్ చెయ్యి, ఏం కాదు. నిద్ర వస్తుంది తూలుతుందంటే వాకింగ్కి వెళ్దాం. అట్లా నేను ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా పడిపోతాడు, ఇట్లా అదే చూస్తున్నాడు అట్లా. 14 hours అసలు సోయలేదు ఆయనకు. అంతే. లేచిన తర్వాత ఫస్ట్ టైం ఏం చేసిందంటే ఏడ్చిండు. అసలు ఎంత బాగుంది సార్, ఫస్ట్ టైం నువ్వు ఆల్మోస్ట్ డెత్ని ఎక్స్పీరియన్స్ చేసినావు. జస్ట్ 2.5 hours 2.5 days నువ్వు ఏ సాధన చేయలే, ఏ టాబ్లెట్ మింగలే, జస్ట్ ట్రస్టెడ్ యువర్స్. నిద్ర తప్పకుండా వస్తుంది. ఉద్యోగం రాకపోవచ్చు, రెండు ఖచ్చితంగా వస్తాయి, జాబ్, మన నిద్ర అండ్ చావు. నిన్న రామలక్ష్మణ్ మాస్టర్ని కలిస్తే గొప్ప విషయం చెప్పారా, మనిషి
తన దగ్గర ఉన్నది ఏది తీసుకుపోడు, పోయేటప్పుడు 2 తీసుకుపోతాడంటే అందులో ఒకటి నేను తీసేసిన, ఒక్కటి ఖచ్చితంగా తీసుకుపోతాడు. ఎట్లా అనే దానికి ఆయన ఇచ్చిన అనాలిసిస్ వెరీ గుడ్. ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోయారు, ఏం తీసుకెళ్తాడు? బంగారం తీసుకుపోడు, అవును, ఏం తర్వాత ప్రాపర్టీ అసలు ఏం తీసుకుపోడు. ఒక్క దాంతో తీసుకొని మనిషే కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఎలా పోయారంటే క్యాన్సర్తో పోయారు. ఏం తీసుకెళ్లారు? క్యాన్సర్తో పోయారు, క్యాన్సర్తో డిసీజ్, పోయారు. రోగంతో పోయారు. అంటే రోగంతో పోయారంటారు కదా, అంతే అంతే, అది దాన్ని తీసుకెళ్తున్నారు. అంతే. నువ్వు దేంతో పోయావంటే రోగంతో పోయావు. క్యాన్సర్తో పోతారు, కొందరు హార్ట్ అటాక్ తో పోతారు, కొందరు మనశ్శాంతి లేకపోతారు. అట్లా నాకు అనిపించింది భాషలో కూడా తప్పు, something is conveyed. ఎస్, అంటే ఒకటి తీసుకెళ్తారు అని. తీసుకెళ్తారు, నీ రోగం తీసుకెళ్తున్నారు. ఒకటి తీసుకెళ్తారు, ఆయనకు సంబంధించింది ఒకటి మాత్రం తీసుకెళ్తారు. సో ఇప్పుడు ప్రవీణ్ నన్ను కలవక ముందు అతనికి కొంచెం కొన్ని కాంటెక్స్ట్లు ఉన్నాయి. అదేంటంటే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, లేదా పేరు ప్రఖ్యాతులు అంటే అందరూ నన్ను గుర్తించాలని, రెండవది డబ్బు ఎక్కువ అట్లేదో ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది ఉంటుంది, హ్యూమన్ నేచర్. అదే అదే ప్రతి అదే ఐడెంటిటీ క్రైసిస్. ఇప్పుడు కరోనా వచ్చింది, ఐడెంటిటీ క్రైసిస్. కరోనా వచ్చి మొత్తం తీసుకుపోయి హాస్పిటల్ వేస్తే 20 రోజులు ఇప్పుడు ఎవరు లేని చోట కొన్ని మనకు అర్థమవుతాయి. అదేంటంటే పక్కన ఎవరన్నా పేషెంట్స్ ఉంటారు కదా, ఎవరిదన్నా క్విక్గా పరదా వేసేసారు అనుకో పోయిందని, అట్లా ఏదో ఒక సంకేతం. అట్లా అక్కడ ఉన్న 10-15 మంది పేషెంట్స్లో 2 పోయారు. ఇప్పుడు ఇతనికి ఆక్సిజన్ పైప్ పెట్టారు, చాలా కష్టంగా శ్వాస తీసుకుంటున్నాడు. అప్పుడు తనకు ఏమనిపిస్తుంది అంటే ఆ ఆక్సిజన్ సిలిండర్ దయాదాక్షిణ మీద బతుకుతున్నాడు. అవును, ఎగ్జాక్ట్లీ, కరెక్టే. అంతే కదా, ఇప్పుడు ఎవడన్నా తీసేస్తే అవుట్. ఇప్పుడు నీ డబ్బు కాపాడదు, ఏమి కాపాడు, పనికిరాని గాలి కాపాడు. అప్పుడు తనకి ఓహో నేను వీటి కోసం వెంపర్లాడుతున్నా, అది కాదు ఇంకేదో ఉంది అని అట్లా వెతుకుతూ విద్యాప్రకాశనందగిరి భగవద్గీత, భగవద్గీత, సద్గురు ఈషా ఫౌండేషన్, భావ సమాధి, ఇట్లాంటి రకరకాల కాన్సెప్ట్లో కూడా స్టిల్ హీ ఫౌండ్ దట్ బాగానే చెప్తున్నారు. కానీ ఇందులో నాకు 100% అది మీరు మొన్ననే చెప్పారు పోస్ట్ కార్డ్లో, ఏదైతే కంట్రోల్ మన కంట్రోల్లో ఉంటుందో దానివల్ల బతకము. గుండె మన కంట్రోల్, మన కంట్రోల్, మనసు మన కంట్రోల్లో వెళ్ళిపోతే వాడు మర్చిపోయి ఆపేస్తాడు. ఇబ్బంది పెట్టేది, నేను బాధ పెట్టేది ప్రతిదీ నీదే. నువ్వు కంట్రోల్ చేసేదంతా నీదే, అన్కంట్రోల్ వల్లనే నువ్వు బతుకుతున్నామో అవి మన కంట్రోల్లో లేదు. నాకు చిన్న సినిమా ఐడియా ఉంది. నేనేం చేస్తా అంటే ఇట్లాంటి ఒక 200 డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక డైలాగ్ నీకు పంపిస్తా, నువ్వు జస్ట్ సెల్ఫీ తీసి పంపిస్తావు నాకు. ఇట్లా ఈయన పంపిస్తా, 200 మంది పక్క పక్కన పెట్టి ఈటింగ్ చేసి సినిమా రిలీజ్ చేస్తాను. అట్లా అంటే మళ్ళా మనోభావాలు అయితే మీరు చెప్పిన దానిలో అప్పుడు అనాలే అదే భార్య తలకాయ మీద అంటే కొట్టలేవు తీసే. అయితే మీరు చెప్పిన దానిలలో చాలాసార్లు మనం చాలా వీడియోలలో మాట్లాడుకున్నాం, కానీ కంపారిజన్కి సంబంధించి మీరు ఇచ్చినంత క్లారిఫికేషన్ ఇవ్వలేదు అన్న. కంపారిజన్ ఎందుకు అంటే నాకు కంపారిజన్లో ఏం గుర్తుంది అంటే, నాకు ఇప్పుడు గుర్తుందన్న, గోడ మీద 3 ఫోటోలు ఉంటాయి. ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడు అంటే ఈ 3 ఫోటోలలో ఇది బాగుంది అని ఒక వ్యక్తి వచ్చి అంటాడు, అంటే మామూలు అవగాహన ఉన్న వ్యక్తి. రెండో వ్యక్తి వచ్చి ఏమంటాడు అని అంటే ఈ 3 ఫోటోలలో ఈ ఫోటో నాకు నచ్చింది అని అంటాడు, తన మీద తీసుకొచ్చిండు. అంటే ఆ 3 ఫోటోలను బ్లేమ్ చేస్తలేడు, ఫస్ట్ ఆయన ఏమన్నాడు అంటే 3 ఇది బాగుంది అన్నాడు, అంటే మిగతాయి బాగలేవు అని తను చెప్పిండు. రెండో వ్యక్తి వచ్చి ఏం చెప్పిండు అని అంటే ఈ 3 ఫోటోలలో ఇది నాకు నచ్చింది అని అన్నాడు, తన మీదకి తీసుకొచ్చిండు. అంటే మామూలుగా మనం షాపింగ్ చేసినా ఏం చేసినా ఏమంటారంటే బాగుంది బాగాలేదు అని, ఇది బాగుంది అంటాడు, కానీ కొద్దిమంది ఏమంటారంటే ఇది నాకు బాగుంది అని అంటారు. ఇక మూడో వ్యక్తి గురించి చెప్పారన్న, పేరు కూడా ఏమన్నా అంటే రమణ మహర్షి లాంటి వ్యక్తులు, ఇట్లా లైఫ్ అర్థమైన వ్యక్తులు వస్తే ఏమంటారో అని మీరు థర్డ్ పర్సన్ గురించి చెప్పారు. ఏమన్నారు అంటే ఫస్ట్ ఫోటో దగ్గరికి వస్తారు, దాన్ని తదేకంగా చూసి దాని దగ్గరికి వెళ్ళి ఇది బాగుంది అంటాడు. మళ్ళీ సెకండ్ ఫోటో దగ్గరికి వెళ్ళి దాన్ని బాగా అబ్జర్వ్ చేసి ఇది ఇట్లా డ్రా చేశారు, ఇది బాగుంది అని అంటాడు. మళ్ళీ థర్డ్ దాని దగ్గరికి వెళ్ళి
ఇది కూడా దాన్ని చూసి ఇది బాగుంది అంటాడు. అంటే దేని మీద ఒపీనియన్ దానికే ఇచ్చేస్తాడు. అంతే మూడింటిని ఒకదానికి ఒకటి కంపారిజన్ లేదు, దేని ఒపీనియన్ దానికే ఇచ్చేస్తాడు. అంతే. అంటే ఇట్లా చెప్పుకుంటూ మీరు ఏం చెప్పారంటే ఇంకా ఏదో డీప్గా వేరన్నా, పాడైపోయిన వస్తువు ఉంది, బాగున్న వస్తువు ఉంది, నీకు ఎలా అది తెలుస్తుంది? అది ఉంది ఇది ఉంది, అసలు యాక్చువల్గా ఉంది అని చెప్పారు. అంటే బాగుంది బాగలేదు అనేది ఎక్కడున్నది అన్న, ఉండడము బాగా లేకపోవడం ఉంటది, ప్రకృతిలో ఉండడం ఉండడం ఉంటుంది. ఇంకొకటి బీయింగ్ అందరు మీరు ఏం చెప్పారంటే బాగుంది బాగలేదు అనేది ఎక్కడుంది అంటే నీ మైండ్లో ఉంది అని చెప్పారు. అంతే. ఎందుకు అని అంటే ఒకవేళ అది బాగుంది యూనివర్సల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ షర్ట్ బాగుంది అంటే యూనివర్సల్గా అందరు యాక్సెప్ట్ చేయాలి, అవును. అందరు చేస్తలేరు. వాళ్ళు బ్లాక్ బాగుంది అంటారు, ఓ వైట్ షర్ట్ బాగుంది అంటారు, వాళ్ళు బ్లూ బాగుంది అంటారు. కానీ నిజంగా ఏది బాగుంది అంటే ఏది బాగలేదు, అవి అట్లా ఉన్నాయి అక్కడ. అంతే ఉన్నాయి అవి. అట్లా అది దానివల్ల కంపారిజన్ అనేది పూర్తి స్థాయిలో దానికి ఒక కంక్లూజన్. అంటే బాగలేదని కాదు, బాగలేదని కాదు, బాగుందని కాదు, అవి ఉన్నాయి. ఉంది. అదే అదే అట్లాగా ఏది బాగలేదు కాదు, బాగలేదు బాగుందని కాదు, బాగలేదని కూడా కాదు. ఎగ్జాంపుల్ కూరగాయలు కూడా అదే బాగలేదని కూడా కాదు, బాగుందని కూడా కాదు, ఉంది. దే ఆర్ అసలు బాగుంది అనేది లేదు, బాగలేదనేది కూడా లేదు. అక్కడ ఉంది అంతే. అదే అక్కడ ఉంది, ఇది అక్కడ ఉంది. మనం బాగుంది బాగలేదు అని ఎక్కడ ఉంది అంటే మన mind లో ఆ డిసిజన్ చెప్తున్నటువంటి మనిషి మైండ్ లో ఉంది. తను చెప్తుండు ఇది నాకు కానీ చాలా మంది ఏంటంటే ఇక్కడ పొరపాటు, అది ఆ రోజు అన్న చెప్పిన దాంట్లో కూడా ఏంటంటే ఇది బాగుంది అని అంటాడు, ఇది నాకు బాగుంది అని అంటలేడు. అట్లీస్ట్ నాకు నచ్చిందని చెప్పు. ఇది నాకు నచ్చింది అని చెప్తే అక్కడ 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 ఇష్యూ పోతుంది ఇక. అది అన్న కంపారిజన్, అది మెయిన్గా. తర్వాత ఒపీనియన్స్ అన్న, మీరు చాలా టాక్లలో చెప్పారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా ఏదైనా ఫామ్ చేసుకో, ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. అంటే ఇతను బాగా మంచోడు, లేదంటే పోతే తను నాకు హెల్ప్ చేస్తాడు, లేదంటే నన్ను బాగా చూసుకుంటాడు. ఈ ఒపీనియన్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ టైం అతడు అంతే చేయకపోతే, అంతే ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే నేనేమో అనుకున్నాను, ఏదో అనుకున్నాను, హెల్ప్ చేస్తాను ఫోన్ చేసింది రీసెంట్గా అన్న. 60 years అట్లా ఉంటాయి. నేను ఒక 2 yearsగా నీ మాటలు వింటున్నాను. ఫస్ట్ వింటున్నప్పుడు అసలు ఇది స్పిరిచువాలిటీ కాదు, ఏమీ కాదు, బక్వాస్. అసలు ఆధ్యాత్మికత అంటే సంస్కృత శ్లోకాలు ఉండాలి. అవును. అంటే ఏదో మనిషికి అర్థము కానీ మనిషి అందుకోలేని ఒక గొప్ప తత్వం ఉండాలి. అంటే మనం మించింది చెప్తే సాటిస్ఫై చీప్గా పోల్చుకోవద్దు, ఒపీనియన్ ఫామ్ చేసుకోవద్దు, బాత్రూమ్ ఎట్లా కడుగుతావు, దేవుడు ఫోటో అట్లే కడుగుతావు, పనికిరాని విషయాలు చెప్తున్నాడు అని అనుకున్నా. కానీ ఆఫ్టర్ 2 years ఆఫ్ లిజనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ నాకేమర్థమైందంటే దిస్ ఈజ్ రియల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఇస్తుంది. ఎందుకంటే నీవు ఎట్లున్నావు అనేది నీ లోకాన్ని నీకు దర్శింపజేస్తుంది. నువ్వు చెప్తే ఏమవుతుందంటే మైండ్ ఫస్ట్ ప్రిపేర్ అవుతుంది టు ఎక్స్పీరియన్స్ ద అల్టిమేట్. ఎదుట్లో అంటే సూర్యుని చూడాలంటే నువ్వు సూర్యుని చేసేది ఏం లేదు, కళ్ళు సరిగ్గా చేసుకుంటే సరిపోతుంది అనేది ఒక ఓల్డ్ సామెత ఉంటుంది. అట్లా అందుకని ఇప్పుడు నిన్ను నువ్వు పాలిష్ చేసుకో, నీ మనసులో ఉన్న చెత్త తీసేసి, నీ మనసులో ఉన్న అభిప్రాయాలు, ఫిక్స్డ్ థాట్స్, ప్రీకన్సీవ్డ్ నోషన్స్, లేకపోతే కాన్సెప్ట్స్ ఇవి తీసేసి, తర్వాత ఫోబియాస్ ఉంటాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ఉంటాయి. దీనికి మీరే చెప్పారు ఒక స్టోరీ. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. ఆపోజిట్లో బట్టలు ఆరేస్తూ ఉంటారు. ఆ వైఫ్ హస్బెండ్కి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకు సరిగా పిండుకోవడం రాదు, మురికి ఉన్నాయని. వారం రోజుల నుండి రోజు చూసారు, ఈ రోజు కూడా అట్లనే, అసలు వీళ్ళకి పిండడం రాదా లేకపోతే వేసుకోవడం రాదా ఇది తెలియదు అన్న తర్వాత ఒక 1 week తర్వాత మళ్ళీ చూడగానే వాళ్ళకి ఎట్లా రియలైజ్ అయిందో తెలియదు కానీ మంచిగా ఉన్నాయండి బట్టలు అని అంటే, ఓసి పిచ్చి మొద్ద ఇప్పటిదాకా ఉన్నది మన అద్దము ఉంటుంది, కిటికీ అద్దం క్లీన్ చేశాను నేను. సో క్లీన్ చేసా, ఇప్పటిదాకా వాళ్ళు యాక్చువల్లీ కరెక్ట్గానే ఉన్నారు అని చెప్తారు. చెప్పేస్తే స్టోరీ అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ యూ, అంటే మన అద్దం మన మనసులో ఉన్న అద్దం క్లీన్ చేసుకుంటే కనిపిస్తుంది అసలు. అట్లా అంత బాగుంది. సో వాళ్ళు ఎప్పటి నుండి మంచిగానే ఒతుకుంటున్నారు, మంచిగానే ఆరేస్తున్నారు. నేను ఇట్లాంటిది ఒక జోక్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కథలు జోక్స్ అన్ని ఒక బుక్ వేద్దామని నా బిడ్డ ట్రై చేస్తుంది. ఏ టాక్లు ఉన్నాయో దొరకవు. అంటే అది జోక్స్ అని చెప్పిన జోక్ కాదు కదా, హఠాత్తుగా ఎక్కడ వస్తుంది, మొత్తం వింటే తప్ప దొరకవు. నాకేమో ఒక్కటి గుర్తుండవు, అంటే స్పెసిఫిక్గా చెప్పడానికి నాకు గుర్తుండవు. ఒక ఇద్దరు నడుస్తూ పోతున్నారు లేడీస్, అంటే 5 ఇద్దరు లేడీస్ వస్తున్నారు.
చూసినా ఎట్లా ఉలుకుతుంది అది అన్నదంట. అవునవును, దాని పక్కన ఉన్నది ఏం తక్కువ తిన్నదా, ఎట్లా ఊపుతుంది ముద్ది అన్నది. తర్వాత అంతంత లావు పాడేరు, చక్కగా తినరా ఏంది అట్లా అనుకుంటూ వస్తే జస్ట్ ఎదురుగా అర్థం ఉందంటే వీళ్ళే ఆ కారిడార్ లో వాళ్ళే కనిపిస్తుంది. వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకుంటారు. అట్లా ఇంకొకటి అన్న, మన ఫోకస్ అంతా పని మీదనే ఉండాలి, అంటే దాని రిజల్ట్ మీద కాదు అనేది కూడా. అవును, ఇప్పుడు మీరు చెప్పిన సేమ్ అదే కాంటెక్స్ట్లో భగవద్గీతలో ఒక శ్లోకం కూడా ఉన్నది కదా అన్న, కర్మణ్యేవాధికారస్తే అనేది, మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్త కర్మని అన్న. మీరు అది అంటే మీరు పని మీద శ్రద్ధ పెట్టుర్రి, పని మీద పూర్ణ శ్రద్ధ పెట్టుర్రి, ఆ రిజల్ట్ పట్టించుకోకూరి, మెల్లగా రిజల్ట్ వస్తుంది. అంటే మీరు కూడా చెప్పింది ఏంటంటే రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినా చేయకుండా వస్తుంది కాబట్టి ఫలితం ఆశించొద్దని. ఫలితం ఆశించద్దు అనేది. ఫలితం ఆశించదంటే పరిచయం అవుతున్నారు. అది అరే ఆశించదు. ఉదాహరణకి ప్రజ్ఞేష్ పిల్లగాడు వస్తాడు కాబట్టి ఎదురు చూడకు, అది కంపల్సరీ అన్న. పక్కా వస్తుంది. రిజల్ట్ అది 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 మనకు అనుకూలంగా ఉండొచ్చు, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, కానీ రిజల్ట్ అయితే ఉన్నది, ఏదో ఒకటి ఉన్నది. కానీ అందరూ ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఇప్పుడు ఈ విషయాన్ని చాలా మంది తక్కువ మంది చర్చించలే ఇంకా, లేదా ఫ్రాగ్మెంటరీగా ఏదైతే మనం కర్మ అంటున్నాం అంటే కదలిక, ఇది 5 రకాలుగా ఉంది సమాజంలో. ఓకే, ఒకటి పని, రెండోది ఉద్యోగం, మూడోది విధి, నాలుగోది కర్తవ్యం, ఐదోది బాధ్యత. అన్నీ ఒకలానే అన్ని ఒకనే, కానీ ఇందులో ఏది ఆధ్యాత్మికమైంది? నిష్కామ కర్మ ఏది ఇందులో? ఓకే, అంటే బాధ్యతనేమో నీకు నచ్చకున్నా చేయాలి, బాధ్యత. కర్తవ్యం అంటే నువ్వు మాత్రమే చేయాలి, కర్తవ్యం వేరే, నువ్వు మాత్రమే చేయాలి. విధి అంటే ప్రజల కోసం, కాన్స్టిట్యూషన్ కోసం చేయాలి. ఓకే, ఆ తర్వాత ఉద్యోగం అంటే డబ్బు కోసం చేయాలి. అవును, సర్వైవల్. పని అన్నది జీవించి ఉన్నందుకు చేయాలి. ఓకే, కదలిక అంటే దానికి ఏ రీజన్లెస్ మోషన్ అంతే, మూమెంట్, దానికి నిష్కామ కర్మ అంటారు. సో ఈ పని ఈ జీవితంలో కర్తవ్యంలో ఉన్నవాడు, బాధ్యతలో ఉన్నవాడు, ఉద్యోగం చేసేవాడు, డ్యూటీ చేసేవాడు అందరూ అలసిపోతారు. పని చేసేవాడు చివరి క్షణం వరకు తన పని. ఇప్పుడు రమణ మహర్షి పని చేశాడు, అవునవును, తనకు బాధ్యతలు లేవు, కర్తవ్యాలు లేవు. ఓకే, అట్లా ఈ పనికే ధర్మం అని, నిష్కామ కర్మం అని పేరు. ఓకే, అట్లా ఇప్పుడు చెట్టు ధర్మం ఏంటి? కాయలు కాయలు. కానీ అంటే అట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ పని మొదలు పెట్టడానికంటే ముందే ఆ పని ద్వారా ఏమవుతుందో మైండ్లో ఒక నిర్ణయానికి వచ్చే పని స్టార్ట్ అవుతుంది కదా, ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయింది అంటే ఆ పని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. ఫస్ట్ అంటే మొదటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు, దీని ద్వారా లేదంటే ఇంత డబ్బు రావాలి, లేదంటే డబ్బు అని కాకుండా అన్న. అయితే ఇంతకుముందు ఈ సార్ కూడా స్టార్టింగ్లో అన్నట్టు గుర్తింపు అన్నారు కదా అన్న, సమాజంలో ఎక్కువ మంది అదే కోరుకుంటారు అన్న. ఆయన ఒక పని చేస్తాడు, ఎవరో వచ్చి వీడియో తీయాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, లేదంటే అట్లీస్ట్ ఈ సారు ఎక్సలెంట్ చేసిన దగ్గరికి వచ్చి చెప్పాలి, లేదంటే తన చుట్టాల దగ్గరనే చెప్పాలి, తనకి ఇండైరెక్ట్ గా నన్ను తెలవాలి. వాడు నైజీరియా అంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే అన్న, ఎవ్వరు చూసేటోళ్ళు లేరు, ఎవ్వరు దగ్గర లేరు, కనీసం వీడియో కూడా అందుబాటులో లేదు, ఆ పని తను చేయలేకపోతాడు. ఇక అంటే తన పని చేయాలి అని అంటే ఎవరో చూడాలి, ఎవరో చెప్పాలి. మా ఊర్లో ఒక వ్యక్తి హాస్పిటలైజ్ అయితే అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరో బయట వ్యక్తి, అతనికి ఉంటే 55 years, అసలు అహర్నిశలు ఐసీయూలో ఉండి అట్లా ఉండి ఇట్లా ఉండి అతను కాపాడుకొని ట్రై చేస్తే అందరూ అసలు నీకేం సంబంధం రా, వాళ్ళ కుటుంబ సభ్యులకు పట్టలే, ఎవడికి పట్టలే. అవును, నేను చెప్పను అది. ఫైనల్గా ఆయన నాకు రహస్యం ఏం చెప్పినంటే, తనకు రెస్పెక్ట్ ఇచ్చేది ఆ ఒక్క వ్యక్తి. ఓకే, వాడు పోయాడు అనుకో వీడి ఎగ్జిస్టెన్స్, అందుకని వాడు నేను బతకాలంటే వాడు బతకాలరా, నా ఎగ్జిస్టెన్స్ వాడి ఎగ్జిస్టెన్స్ లో ముడిపడింది. నేను ప్రతిరోజు నిద్ర లేచేది ఎందుకంటే వాడి దగ్గరికి పోతా, వాడే నాకు కృషి చేస్తాడు, వాడే నాకు ఛాయ్ చెప్తాడు, వాడే నాకు రెస్పెక్ట్ ఇస్తాడు, వాడే నాకు నమస్తే పెడతాడు. ఇప్పుడు నేను ఇంకొని తయారు చేసుకోలేను. అవును, అది ఎందుకో అట్లా జరిగింది. మా ఇంట్లో కూడా నాకు వాల్యూ ఇయ్యరు. ఇట్లాంటి దరిద్రపు సమాజంలో ఉందాం మనం. తర్వాత రాజుగారు ఒక టాపిక్ తీసుకొచ్చారు, అది కొంచెం చెప్పు. ఓషో స్టేట్మెంట్ ఏంటంటే, అటాచ్మెంట్ సేస్ యు ఆర్ మైన్, లవ్ సేస్ యు ఆర్ ఫ్రీ. ఈ సోకాల్డ్ సమాజంలో ఎంత ఫేక్. నాకు అంటే నేను ఇప్పుడు ఈజ్ 40, నేను అన్ని గోత్రూ చేసిన దానిలో
అందరు ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళు ఉన్నారు, నేను ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళు ఉన్నా, కానీ దానిలో ఈ స్టేట్మెంట్ ఫాలో కాలేదు. ఇదే రివర్స్లో ఫాలో, అంటే యువర్ మైన్ లానే చెప్తున్నారు. సినిమాలో అంత అంతే కదా. ఇంక్లూడెడ్ నేను కూడా అంతే. యువర్ చంపేస్తాడు రవితేజ. అంటే నువ్వు నాకు చెందిన వాడివి, చెందిన దానివి, లేకపోతే ఏదో అంటే స్త్రీలింగం పురుషలింగం తప్ప ఆ లవ్ను అటాచ్మెంట్ లాగానే తీసుకెళ్తున్నారు తప్ప ఫ్రీ చేయట్లేదు దాన్ని. లవ్లో అసలు ఫ్రీనెస్సే లేదు. అసలు ప్రపంచం ప్రకృతి అనే కాంటెక్స్ట్ లో ప్రపంచంలో లవ్ ఉండదు, నీడ్ ఉంటుంది. ప్రకృతిలో లవ్ ఉంటుంది, దానికి ఎవరి నీడ్ అక్కర్లేదు. అది ఒక ఫ్లవర్ యొక్క సుగంధం లాంటిది. యూ బీయింగ్ లవ్ అంటే నీవే ప్రేమవే ఉంటావు అంతే. ఇప్పుడు నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నా నీ చుట్టూన్న పక్షు జాతులు, చెట్టు సెలేరుతో పట్ల కూడా నీకు ఒక లవ్ ఉంటుంది. అంటే సెలేరు ఎలా ఉందో అలా ఉండనివ్వడం, కుక్క ఎలా ఉంటే అలా ఉండనివ్వడం, దట్ ఈజ్ లవ్. మన ఈ ప్రపంచంలో నీడ్ అన్న చోట లవ్ అనే పదం పెడుతున్నారు అంతే. ఇది మీరు ఒక టాక్లో చెప్పారన్న, ఇట్లా లవ్ ఫెయిల్యూర్ అని ఏడుస్తున్నారు. అది ఓన్లీ అండర్స్టాండింగ్. అంటే నువ్వు ఏమన్నావు అంటే, అరే నీ బాడీ నీది కాదురా అని మొత్తుకుంటే పక్కన బాడీ మీద నీ పెత్తనం ఏందిరా. చాలా దారుణం అది. ఒకటి రాజుగారు, మనకు చిన్నప్పటి నుంచి ఇవేవి చెప్పనందుకు మనకేదో కాంప్లెక్స్ కనిపిస్తుంది, కానీ అవును చిన్నప్పుడే ఒక సమాజం ఎవడో అలాంటి అన్న, ఇప్పుడు ఈ కంపారిజన్స్ అనేది గక్కనే స్టార్ట్ అయింది కదా అన్న. ఇప్పుడు వాడు ఫస్ట్ ఫ్యామిలీతోనే, ఫ్యామిలీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే ఆయనకి అప్పటి వరకు తెలియదు. అన్కండిషనల్ గా ఎవరు అంటే ఎవరు లవ్ అంటే నువ్వు ఫ్రీ రా అని చెప్పలేదు. లవ్ అంటే కండిషన్స్ అప్లై, కండిషనింగ్ అవుతున్నా, నేను కండిషన్స్ పెడుతున్నా, దీంట్లోనే లైఫ్ అంతా పోతుంది. ఇప్పుడు అయితే మనకి ఆలోచించే స్కోప్ లేదు. ఈ సమస్త విశ్వంలో నేను ఒక పార్ట్ అని తెలిస్తే అటాచ్మెంట్ ఉండదు అంతే. అటాచ్మెంట్ పోవడానికి ఏ థియరీ పనిచేయదు, ఏ ప్రవచనం పనిచేయదు, ఏ కౌన్సిలింగ్ పనిచేయదు, ఏ క్యాండిల్ డిన్నర్ పనిచేయదు. అటాచ్మెంట్ పోవాలంటే ఈ సమస్తములో నీ ఒక భాగం, తద్వారా అటాచ్మెంట్ లేదు. అంటే నీవే అది అని తెలిసినప్పుడు అటాచ్మెంట్ ఉండదు. అవును. అట్లా ఇప్పుడు ఉదాహరణకి నా ముక్కుతో నాకే అటాచ్మెంట్ లేదు. అట్లా నేను మొన్న రామలక్ష్మణ్ మాస్టర్ అడిగితే ఆశ్చర్యపోయారు. ఈ మధ్యకాలంలో మీరు ఒక పని చేసి ఉండరు, అది చెప్తే చూద్దాం చేశారు లేదంటే, మీ చిటికన వేలు ఫింగర్ వరకు చూపించారా ఇది నాది అని అడిగా. అంటే చూపించలేదు. దానికి ఒక డైమండ్ ఉంగరం పెడితే అది చూపిస్తాం. అంటే ఏది నీది కాదో అది చూపబడుతుంది. నీదైందని ఎప్పుడు ప్రదర్శించు. ఇప్పుడు నీవు ప్రేమ ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ప్రదర్శిస్తున్నావు అంటేనే నీకు బయట ఉన్నదాన్ని లొంగ తీసుకోవడానికి, మస్క్ చేసుకోవడానికి, నువ్వు మళ్ళీ నాకు ఐలో చెప్పకపోతే మూతిపండు ఆలగొడతా అని చెప్పడానికి. దీనికి ఒక టాక్లో రాసిన అన్న, మీరు చెప్పిందే ఏమన్నారంటే, ఏదైతే పుట్టుకతోని నీతోని జీవితాంతం ఉన్నదో అది ఎప్పటికీ ఎవరికి చూపించాం. అవును. ఏదైతే కాలంలో అతి తక్కువ కాలంలో మధ్యలో వస్తుందో అదే అందరూ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు ఉద్యోగానికి, రోజు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవాలి. అవును. అలా ఉంటుంది. అది జీవితకాలానికి ఒక్కసారి కాబట్టి మంచిగా తయారవుతున్నాం, పోతున్నాం, వస్తున్నాం. ప్రతిరోజు అన్నిట్లో తనను తాను చూసుకునేవాడికి ఏ థ్రిల్ ఉంటుంది. లైఫ్ అర్థమైతే థ్రిల్ లేదు, పార్టీ లేదు, బోర్ లేదు, నీ లేదు, నా లేదు. ఇది ప్రదర్శించేది కూడా కాదు. అవును. ప్రపంచంలో ప్రేమ అంటే నీడే. నాకు ఐ లవ్ యూ అంటే ఐ నీడ్ యూ అని, వాడు నీడ్ బదులు లవ్ అని పెడుతున్నాడు. ప్రకృతిలో ఒకరిదాంతో ఒకరికి ఏ నీడ్ లేదు, ఉన్నా కూడా అది ఎగ్జిస్టెన్షియల్గానే ఉంటుంది. అంతే. ఇప్పుడు ఒక కుక్క ఇంకో కుక్క ఎంట పడ్డదంటే దాని కులం మంచిదని కాదు, జస్ట్ ఆ టయానికి దానికి శృంగార భావన కలిగింది. అందుకని ఆ ఏరియాలో ఉన్న కుక్కల్లో ఒక దాన్ని ఎంచుకుంటుంది. దాంట్లో ఎగ్జిస్టెన్షియల్గానే బలమైన కుక్క, మామూలు కుక్క అని ఉంటుంది. అట్లా ఏదో జరుగుతుంది. అదంతా పిల్లల్ని కంటది. కంట తర్వాత పిల్లలకి కళ్ళు రాగానే వదిలేస్తుంది. ఊరి మీద పడి తిరుగుతాయి. బతికినవి బతుకుతాయి, చచ్చినవి చస్తాయి. వాటికి ఇంక్యుబేటర్ అక్కర్లేదు, లేకపోతే నర్సుల పర్యవేక్షణ అక్కర్లేదు. ఇక్కడ కుక్క ఉంటుంది, మా ద్వారపాలకుడు పాకి, మంచిగా మధ్యాహ్నం అందరూ ఏసీ కోసం నానా సంకలనం ఆడుతుంటే అది బురదలో పండుకుంటుంది. మనిషి కూడా పండుకుంటే హాయిగా ఉంటుంది. బురద అనేది ఎయిర్ కండిషన్డ్ మెకానిజం ఉంది అందులో. అంటే కొంత మడ్ ఉంటుంది,
కొంత వాటర్ ఉంటుంది, కొంత బ్యాక్టీరియా ఉంటుంది. అన్నీ ఉంటాయి. నువ్వు దాంట్లో పండుకుంటే అసలు లోకాన్ని ఇప్పుడు ఇప్పుడు సపోజ్ బురద కాకపోయినా ఎక్కడో సెలయరీ దగ్గరికి వెళ్ళి వాడు కూడా అదే చేస్తున్నాడు కదా, వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. రావాలి, మళ్ళీ అవుటింగ్కి వెళ్ళాలి. అయితే ఇక్కడనే ఉన్నది సార్. ఇప్పుడు ఏంటంటే ఆయనకి అనిపించాడు పోతే ఓకే, మళ్ళీ ఏంది నచ్చిన 4-5 దోస్తులు రావాలి, ఆడో పార్టీ అరేంజ్ చేయాలి, మళ్ళీ అక్కడ షో ఆఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ షో ఆఫ్, ఎవ్రీథింగ్ ఆఫ్ ఎగ్జిబిట్. అట్లా ఎగ్జిబిట్ చేయడము, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టడము, మంచం వేసేసి పెట్టడము. ఇప్పుడు మనం చర్చించిన ఏ విషయాలన్నా ప్రకృతి ప్రపంచంగా విభజించకపోతే అవును అర్థమయ్యే విషయాలు కాదు. కావు కావు కావు. ప్రపంచంలో ప్రేమ లేదు, పెళ్లి చేసుకో. నీడ్ ఉంది, శృంగారం చేయి. బాధ్యత ఉంది, పిల్లల్ని పెంచు, స్కూల్కి పంపించు. ప్రేమ లేదు, అందుకని ఎక్స్పెక్ట్ చేయకు. పిల్లలు ప్రేమించారు, ఎందుకంటే ప్రేమ ఎక్కడ ఉంది? డాడీ ఆస్తి కావాలి, అంటే ఒక టైం వస్తుంది డాడీని కూడా వాళ్ళు పలకరీరు, ఫోన్ చేస్తే కూడా లేబర్ పిల్లలు. అట్లా ఉంది తప్ప. అది అర్థమైతే ఎంత బాగుంటుంది. మా పిల్లలు ప్రపంచంలో చాలా బాగున్నారు, నేను ఫోన్ చేస్తే లేపట్టేదని హాయి చెప్పుకోవచ్చు. అట్లా ప్రకృతిలో ఆకాశంలో చందమామ ఎంతో, భూమి మీద నీవంతే. మీరు పంపించింది ఇంతకుముందు ఒకసారి నేను మీకు పంపించాం, జీవితం అంటే అని. జీవితం అంటే ఓ సవాల్, ఎదుర్కోండి. జీవితం అంటే ఓ సాహసం, ధైర్యం చేయండి. జీవితం ఓ దుఃఖం, అనుభవించండి. జీవితం ఓ రహస్యం, ఛేదించండి. జీవితం ఒక ఆట, ఆడండి. జీవితం ఒక పాట, పాడండి. జీవితం ఓ అవకాశం, తీసుకోండి. జీవితం ఓ శూన్యం, పూరించండి. జీవితం ఓ ప్రయాణం, నెరవేర్చండి. జీవితం ఓ అందం, ప్రేమించబడండి. జీవితం ఓ పోరాటం, గెలవండి. జీవితం ఓ లక్ష్యం, సాధించండి. జీవితం ఓ గందరగోళం, పరిష్కరించండి. ఇది మీ స్క్రీన్ షాట్ నేను తీసుకొని పెట్టుకున్నప్పుడు. ఇది యాక్చువల్లీ నేను రాసింది కాదు, ఎవరు రాసింది మీరు. అంటే ఇందులో చాలా వాటిని నేను అంగీకరించిన. జీవితం దుఃఖం కాదు, రెండు కరెక్ట్. జీవితం ఒక ఆట, జీవితం ఒక పాట, మిగతా అంతా బక్వాస్. అంటే ఇది ఎవరో వాళ్ళది టైప్ కొట్టి పెట్టుకున్నారు, అసలు చెప్పలే. దుఃఖం అనేది లేదని తెలుసుకోవడానికే నువ్వు ఇన్ని దుఃఖాలు పడుతున్నావు. అట్లా. సో ఓషో ఇచ్చిన స్టేట్మెంట్ని మనం కనుక ఫిలాసాఫికల్గా ఎవరన్నా భవిష్యత్తులో కోట్ లాగంటే, ఈ సమస్త విశ్వాన్ని లెక్కలోకి తీసుకుంటే అటాచ్మెంట్ ఉండదు. సమస్తం లోపటి నుంచి ఒకటి పక్కకు జరిపి దాన్ని పట్టుకుంటే అటాచ్మెంట్ వస్తుంది. నాది అనాలంటే మొత్తం నీది కాదని చెప్పి తీరాలి, అది కండిషన్. ఇది నాది అనాలంటే, ఇప్పుడు ఈ కారు నాది అనాలంటే దానికి ఆపోజిట్ స్టేట్మెంట్ పూరకం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఏ కారు నాది కాదు అని చెప్పడం కుదరదు. కాబట్టి ఈ కారు నాది అని చెప్తున్నాను. ఇప్పుడు ఎవరన్నా ఈ చందమామ నాది అని ఎవడన్నాడే, అక్కడ నాది నీది ఏమి లేదు. సో నాది నీది లేని దాంట్లో నీ దగ్గర ఉన్న నాది అనుకున్న ఒక 5-6 వస్తువులు కలిపిస్తే, అంటే మన దగ్గర ఉన్న చెంబు నీళ్ళు గంగ అనేది. ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత డబ్బులు ఉన్నాడైనా తనయ్య అనేది చాలా అతి తక్కువనే కదా వల్ల. అవును, అది దీనికి నేను దీని విచారణ చేసి నేను పరిష్కారం కనుక్కున్నా. ఇప్పుడు అన్ని వదిలేయడం కుదరదు. రమణ మహర్షి తన కట్టె ఉంది, ముసలితనంలో కట్టె కావాలి, మరి తనకి ఏదో వస్తువు వద్దు అంటే ఎట్లా? అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ ఏమి లేదు, అవసరం ఉంది, అవసరం. లేవాలన్నా, కూర్చున్న కట్టె కావాలి, కొండ మీదకి వెళ్తే చెంబు కావాలి. ఏవైతే నీకు జీవితంలో అవి లేకుండా పని జరగదో అవి ఇంకా నువ్వు ఎవరికి ఇయ్యకు, నీ దగ్గరనే పెట్టుకో ఇంకా అంతే. అవి ఎక్కుంటానికి లేదు. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నసేపు నాకు మైక్ కావాలి, నేను ఇప్పుడు నా పౌచ్లో పెట్టుకొని తిరుగుతుంది. అసలు నా జీవితంలో ఏది ఇంత శ్రద్ధగా మోసుకొని తిరగలే. నేను ఎక్కడికి పోయినా ఉంటుంది అది, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ టాక్ చేస్తానో తెలియదు. ఐ డోంట్ వాంట్ టు బి డిపెండ్ అపాన్ ఎనీబడి. ఏది అత్యంత ఆవశ్యకము దాంతో, ఇప్పుడు దీంతో అటాచ్మెంట్ ఏమి లేదు. ఇది కనుక పోతే ఇంకో కొత్తది కొనుక్కొని వెంటనే పెట్టేస్తాను అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోదు, ఎందుకంటే ఎక్కడిది అక్కడే పెడతాను, అలాగే పెడతాను. అది ఈవెన్ దాని డైమెన్షన్స్ కూడా మార్చను. అంటే ఒకసారి ఇళ్ళకి ఒకసారి బోర్లు అట్లా ఉండదు, దాన్ని ఒక రకంగా పెట్టుకొని అట్లా పెడితే అట్లా అలవాటు అయిపోతుంది. సో ఏదైతే లేకపోతే నీ లైఫ్ లేదని తెలుస్తుంది, ఇంకా దాన్ని వదిలిపెట్టకు. వదిలేసినా పర్వాలేదు అనుకుందామని చాలా ఉంటాయి, వదిలేస్తే బెటర్ అట్లా. సో ఇది వ్యక్తి స్వేచ్ఛ. ఇప్పుడు చాలామంది గురువులు కూడా కొన్నిటిని అట్టి పెట్టుకున్నారు, ఇంకా వాటిని ఎవరికి ఇవ్వలేదు ఇంకా చచ్చే వరకు. ఇప్పుడు ఉదాహరణకి రామసురత్ కుమార్ ఉంటారు అరుణాచలంలో, ఆయన మరణించే వరకు ఇస్నకర్ ఆయన చేతుల్లో ఉండదు. ఆయన ఇస్నకర్ ఎవరికి ఇవ్వలేదు, అతని పేరే ఫ్యాన్ బాబా. ఆయన ఎప్పుడు ఇస్నకర్తో కనిపించాడు. అది ఎండాకాలానికి సంబంధించిన ధ్యాన ప్రక్రియ అన్నట్టు బేసికల్లీ. ఎవడన్నా చెత్త మాట్లాడుతుంటే ఇస్నకర్ర చేసుకుని కూర్చునేవాడు అనమాట. తన ఫోకస్ అంతా దాని మీద. అంటే అంత ఉత్త గాలి మాటలు
అట్లా ఇది ఎవడన్నా వచ్చి ఈ జీవితంలో నేను మా పిల్లలకి అది చేశాను ఇట్లా అంటే ఏదైనా గాలి కొట్టుకుపోవాల్సింది అందరం అని. అంటే ఈ గాలి అనే దాంతో లింక్ చేయడం అనమాట. ఎలా ఉండాలంటే ఇట్లా గాలిలో ఉండని, ఎక్కడ ఉండాలంటే గాలి ఎక్కడైనా ఉండు హాయిగా ఉండని. అంటే ఎట్లా చూసుకున్నా మళ్ళీ ఆ గాలికి 100% మ్యాచ్ అవుతుంది. యూనివర్సల్ స్టేట్మెంట్. మీరు ఎక్కడికి పోతారంటే గాలి అంటే గాలిలో కలిసిపోతా అని. ఎవ్రీథింగ్ ఈ ఆకారంలో ఉన్నారు, ఆకారం లేకపోతే మీరెవరంటే గాలి. అంటే నాకు ఆకారం లేదని, పరమాత్మ ఉన్నాడంటే ఇట్లా అంటే అంతటా ఉన్నాడని. ఆధ్యాత్మికత అంటే ఇట్లా అంటే రాదు అని ఎంత ఊపిన. అట్లా నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా హీ గేవ్ ఏ వండర్ఫుల్ మెసేజ్ టు ద సొసైటీ. విసనకరం మీద జెన్ స్టోరీ కూడా చెప్పారు కదా మీరు నాకు. అయ్యో అసలు అది నా లైఫ్లో బాగా ఆలోచన. విసనకర్ర ఎన్ని రకాలుగా వాడచ్చు అని జెన్ స్టోరీ. అది నిజంగా ఉన్న జెన్ స్టోరీ కంటే నేను చెప్పింది చాలా బాగుంది. ఎడిషన్ చేశాను. అసలు నేను ఒక బుక్ రాద్దాం అంటే ఒక్క కథని ఒక పుస్తకంగా రాయాలని అసలు నాకు ఆలోచన. చివరగా దాన్ని ఏం లేదు అని చెప్పారు. అది పుస్తకం పేరే ఏంది ఇది, విసనకర్ర కథ. అంటే వాడు వెళ్ళి నేను నా జీవితం తెలుసుకోవాలనుకుంటున్నా పోయాను. అది అంటే యక్ష ప్రశ్న అడుగు సార్ అంటే వాడు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాడు. అదేది కాకుండా ఏందో చెప్పంటే వాడు ఘోరంగా థ్రిల్ అయినాడు. అసలు బ్యూటీ ఏంటంటే వాడు చాలా థ్రిల్ అయిపోయి ఇది విసనకర్ర అని నాకు తెలుసు, అది ఇప్పుడే చెప్తే బాగుండదు కాబట్టి ఒక 3 days తర్వాత చెప్దామని చేసి హాయిగా మంచిగా ఎంజాయ్ చేసి గ్లాస్ బోర్లు ఇస్తే గురువు గారు పిలుస్తారు. మిమ్మల్ని పిలుస్తున్నారు, అది ఎంతో చెప్పారంటే చాలా విచారించి దాని వైపు చూసి తెలుసుకున్నాను గురించి. ఏంటంటే విసనకర్ర అంటే అవునా అందుట్లో ఒక పురుగును కొట్టాడంట. ఓహో ఇది వెపన్గా కూడా ఉపయోగపడుతుంది, ఇదేంది వెపన్నా విసనకర్ర ఏంది ఇది. అప్పుడు స్టార్ట్ ఒక 2-3 సార్లు తర్వాత ఒక బుక్ రాసాడు వాడు. అంటే ఒక విసనకర్ర ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఫైనల్గా వాడికి ఏం తెలిసింది, అది విసనకర్ర కాదు, వెపను కాదు, అది ఏందో. అప్పుడు గురువు వచ్చి అడిగినప్పుడు వాడు చెప్పిన కంక్లూషన్ చాలా బాగుంటుంది. ఈ విసనకర్ర ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువు అనుకుంటేనే అది 1000 రకాలుగా ఉపయోగపడింది. మరి ఇంత సఫిస్టికేటెడ్ దేహాన్ని నేను గురువు అని శిష్యుడు అనుకోవడం ఎందుకు? ఏ సందర్భంలో అట్లా ఉండాలి అంతే. ఒక వ్యక్తి వస్తే గురువు గారు వస్తే నేను సేవకుణ్ణి, నా భార్య వస్తే నేను భర్తని. కానీ నేను భర్తని కాదు అంటే నేను సేవకుణ్ణి కాదు, నేను ఎవరినో. తద్వారా నేను ఒక అనామకుడు, నాకు ఒక లేబుల్ లేదయా, నాకు అర్థమైపోయింది. అది గురువు వచ్చి తనంతట తాను అడిగితే చెప్తాడు. నేను దాన్ని బ్యూటిఫుల్ గా సినిమాటిక్ గా చెప్పాను. వాడు తవ్వుతుంటే గులాబీ మొక్క నాటాడు. అప్పుడు చూస్తాను అనమాట, ఏంటి గురూజీ అంటే నీకు ప్రశ్న ఇచ్చినట్టున్నారు, జవాబు దొరికిందిగా, సంవత్సరం అయింది, మరి చెప్పాలి కదా. ఏమో నాకు చెప్పాలనిపించింది, మీకు జవాబు తెలుసుకోవాలందా? అవును ఆ రూమ్ లో ఉంది తెలుసుకోండి అని చెప్తాడు అనమాట. నిజంగా సినిమా తీస్తే ఇట్లా చిన్న లవ్ స్టోరీ అట్లా అట్లా పెట్టి మస్తుంటుంది. మనము ఒక చిన్న చేద్దాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్మెంట్ నేనే పంపిస్తా, మీకు నచ్చినట్టు చెప్పి పంపేయండి దాన్ని. నేను దాంట్లో చెప్తాను అనమాట, కొంచెం సీరియస్గా చెప్పండి, నవ్వుతూ చెప్పండి, ఎమోషనల్ చేయండి, అంట్లు కడుగుతూ చెప్పండి. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరి దగ్గర మైక్ ఉండాలి, లేకపోతే సౌండ్ సక్క. అది ఒక్కటే ఛాలెంజ్. ఆ మైక్ అనేసరికి ఎవడో డిపెండెన్సీ ఇట్లా వస్తే, లేకపోతే మైకులు కొనుక్కోరు, ఇట్లా ఉంటుంది కథ. చూద్దాంలే, విల్ డూ సంథింగ్. సో ఇది ఒక ఏమంటారు అన్ప్రిపేర్డ్ కాన్వర్జేషన్, లవ్లీ కాన్వర్జేషన్. ఇంకొక అది ఒక జెన్ పకీర్ కూడా ఏదో భోజనానికి వెళ్తే లాస్ట్ వాడు డ్రెస్ పూసుకుంటాడు చూడరు, ఆ స్టోరీ కూడా అద్భుతంగా ఉంటుంది అన్న. నాకు గుర్తుండ, నువ్వు చెప్తే మిమ్మల్ని మొత్తం చెప్తా. ఓకే. అయితే ఒక రాజు అర్థమైంది, చెప్పు. అయితే ఒక రాజు అదేదో ఆయన అందరికీ భోజనాలు పెట్టేయాలని నిర్ణయం తీసుకుంటాడు అన్నట్టు. ఏదో పండుగ ఏదో పెడితే అందరూ ఆయన ఆ జన్ గురువు ఏంటంటే మార్చిపోయిన బట్టలు, చినిపోయిన బట్టలు ఉంటాయి. ఆయన భోజనానికని లోపలికి వెళ్తే ఆయనను పోనీయకపోతే బలవంతంగా ఆయన వెళ్తే చివరి వరుసలో చివరి వ్యక్తి కూర్చుంటాడు. ఆయనకు ఫుడ్ సరిగా అందది, ఏ కర్రీస్ కూడా అందాయి. ఆయన నెక్స్ట్ డే ఏం చేస్తారంటే, ఇది నెక్స్ట్ డే కూడా కంటిన్యూషన్లో ఉన్నది, మళ్ళీ ఫుడ్ పెడతారన్న తర్వాత ఆయన శిష్యుడు బాగా డబ్బున్న వ్యక్తి ఉంటే పోయి ఒక మంచి కోట్ వేసుకొని వస్తాడు. ఇక నెక్స్ట్ డే ఆ కోటును చూసి ఆయన ఏం చేస్తారంటే ముందు వరుసలలో మొదటి వ్యక్తి కూర్చుండబెడతారు. ఆయన
కూర్చుండబెట్టిన తర్వాత అక్కడ రాజు ఉంటాడు, బిడ్డ కథ ఆ చుట్టూ ఆయన పరివారం ఉంటుంది. ఆ పరివారం ఉంటే ఆయనకు ప్లేట్లు అన్నీ వడ్డిస్తారు అన్నట్టు. ఇంత స్వీటు, ఇంత కర్రీ, రకరకాల అన్నీ దాదాపు 15-16 ఐటమ్స్ అన్నీ నింపుతారు. ఆయన ఏం చేస్తారంటే తీసుకుంటే లడ్డు కొద్దిగా కోటికి ఇట్లా ఇట్లా అని ఇట్లా పెడతాడు, కొద్దిగా కర్రీ తీస్తాడు కోటికి ఇట్లా అంటాడు, ఇట్లా పెడతాడు, కొద్దిగా రైస్ తీస్తాడు ఇట్లా అంటాడు, పక్క పెడతాడు. రాజు చూసి "ఇడు పిచ్చోడా ఈడు తినరా అని ఇన్ని మంచిగా ఇంత నేను అరేంజ్ చేసి పెడితే ఇడని డ్రెస్ కూసుకుంటాను ఏంది" అని ఆయనకు అర్థం కాక పిచ్చోడే ఏం చేస్తాడంటే బట్టను ఇచ్చి పంపుతాడు. అని బాధ ఏందో తెలుసుకొని రాపో అని అంటాడు. అన్న తర్వాత ఆయన ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, నిజానికి నేను కూడా నిన్న భోజనానికి వచ్చిన చివరి వరుసలో చివరి వ్యక్తి కూర్చునబెట్టారు, నాకు వాస్తవంగా ఫుడ్ అందలే, సగం ఆకలితోనే ఇంటికైనా. ఇవాళ ఏం చేసిన, నా శిష్యుడు దానికి అంటే డబ్బున్నోడైతే మంచి సూటు బూటు ఇప్పించుకొని వేసుకొని వచ్చిన, ఇవాళ నేను ఫస్ట్ వరుసలో ఉన్నా అంటే కారణం కోటు, ఈ ఫుడ్ తిన్నా అంటే కారణం ఈ సూటు, ఈ కోటు, కాబట్టి దానికి ఫస్ట్ తినిపిస్తున్నా. నిన్న రామలక్ష్మణ్ మాస్టర్స్ ముందు ఒక చిన్న కథ చెప్పా, అది కూడా నేను రాసిందే. కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు. మేము మీకంటే ముందు నేనే పోవాలి, సుమంగళిగా పోవాలని భార్య. లేదు లేదు, నేను ఎన్నో కష్టాలు పడ్డా, నీకంటే 5 ఏళ్ళ ముందు పుట్టే నేనే పోవాలి. ఇట్లా పెద్ద గొడవ అవుతుంది. నేను పోవాలంటే నేను పోవాలని. చివరికి ఆ ఊరికి గురువు గారు వస్తే ఇద్దరు వెళ్ళి వాడితో చెప్పుకుంటే పోయి చెప్పుకుంటారు, నేను పోవాలని అనుకుంటున్నానండి మరి. అంటే నేనే పోవాలండి అని భర్త అంటే, ఇంతకు ఎవరు పోవాలంటే ముందు మీ అజ్ఞానం పోవాలి. అక్కడితో కథ అయిపోతుంది. అంటే నా బిడ్డతో చెప్పింది ఏంది, జుట్టు రాలే లోపు, నీ పళ్ళు రాలే లోపు నీ అజ్ఞానం రాలాలి. అంటే అది చూసుకో. అట్లనే ఏదో పోవాలి అనుకోవద్దు. అంటే అంత దూరం కూడా పట్టద్దు, ఎందుకంటే మనం బతికే టైం తక్కువ ఉంటుంది. అదంటే మొత్తం జీవించే టైంలో బతికే టైం ఎక్కడిది? ఈ ఉద్యోగానికి బాయ్, మానవ సంబంధాలకు బాయ్, వేరే వాళ్ళని ప్లీజింగ్ చేయడంలో బాయ్. మ్యాక్సిమం అందరి సమయం, అందరి ఎఫర్ట్స్ అన్ని వేరే వాళ్ళు ఉన్నారు అన్న దాంట్లోనే పోతుంది అన్న. ఎందుకంటే అక్కడనే కంపారిజన్ వస్తుంది, అక్కడనే మన ఈ గుర్తింపు. అక్కడనే చిన్న అబ్జర్వేషన్ చెప్తా బాయ్ చెప్పే ముందు అన్న. ఇప్పుడు మీరు ఏదైనా ఫోన్ వాడుతారు అనుకో, ఓకే, చాలా యాప్స్ ఓపెన్ చేసి పెడతారు. అవును, చాలా యాప్స్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. మీరు పర్ఫార్మెన్స్ పెంచాలంటే యాప్స్ అని తీసేస్తారు, ఇట్లా తీసేయాలి, స్వైప్ చేసేస్తారు. అవునవును, సేమ్ అంతే ఇది కూడా. సో మెనీ ఐడియాస్, సో మెనీ పర్సన్స్ మోసం అనుకో, నువ్వు ఒక కారాగారం లాగా. ఇప్పుడు బుజ్జి కూడా చెప్పారు, జస్ట్ పెన్ స్టాండ్ చెప్పారు. అంతే అంతే. పెన్స్ అన్ని ఇట్లా అన్ని వేసిన తర్వాత, అంటే ఎందుకంటే చెప్పవలసి వస్తుందంటే మైండ్ అనేది కంటికి కనిపించదు కదా, అర్థమే చేస్తలేదు. సో అన్ని ఆలోచనలు కాదు, నీ ఆలోచనలు ఒకటే. నాకు 100,000 ఆలోచనలు వస్తాయి అంటారు, అంతకంటే అబద్ధం ఇంకోట్లేదు. వచ్చిన 4-5 ఆలోచనలు రిపీటెడ్గా వస్తుందని చెప్పి. పెన్ స్టాండ్ ఎంటీగా ఉంటే నిశ్చలంగా ఉంటుంది, నువ్వు అన్ని అవి వేసి ఇట్లా ఊపినావు అనుకో వస్తుంది అని చెప్పేసి ఎప్పుడో చాలా రోజుల క్రితం చెప్పారు. మనకి జస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఒక టాక్ చేసిన అన్న, అప్పుడు ఒక ఆయన కలిసిండు. ఇప్పుడు ప్రవీణ్ కూడా జస్ట్ ఒక 4000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు. నీవు ఓకే, నేను అంటే నా ఇట్లా చూడలేదు, ఎంత ఒక 3 years అయిందా మనకు? 2 years పైన, 2+3 ఏదైనా 10,000-20,000 అట్లా ఉన్నప్పుడే. అదేంటంటే ఇప్పుడు నేను ఒకనొక టైం లాస్ట్ అటెంప్ట్ మెసేజ్ పెడితే ఫేక్ అనుకున్నా నేను. ఇంకా అంటే రెస్పాండ్ కాడు. యాక్చువల్లీ నేను ఈయన వీడియోస్ చూసేటప్పుడు మలక్పేట ఏరియాలో యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు, సో ఎక్కడ యాక్చువల్లీ ఇండివిజువల్గా నేను అక్కడికి వెళ్ళి కలుద్దాం అనే టైంలో లాస్ట్ అటెంప్ట్ మెసేజ్ ఇంకా అప్పుడు నాకు మెయిల్ వచ్చింది మీ దగ్గర నుండి. అంటే నేను ఈజ్ ఇండివిజువల్ హ్యావ్ టు మీట్, మిమ్మల్ని కలవాలని నేను చాలా ట్రై చేస్తున్నా, చాలా ట్రై చేశాను. అప్పుడు కొంచెం మీరు తర్వాత మెయిల్ చేసి మెయిల్ రాసి ఇది నా మెయిల్ మీరు రాయండి, అందులో నా ఫోన్ నెంబర్ ఇస్తాను తర్వాత చెప్పండి. కానీ వెరీ స్టార్టింగ్లో నేను డైరెక్ట్ అట్లా కాదు, యూట్యూబ్ కింద ఎవరైనా కామెంట్లలో మీ ఫోన్ నెంబర్ ప్లీజ్ అంటే వెంటనే పెట్టేటోడు అన్న. సో నేను అట్లా
మలక్పేట ఏరియా షూట్ చేసిన తర్వాత నేను ఇంక అక్కడికి వచ్చి వెతుకుదాం అనుకున్నా ఇండివిజువల్గా యాక్చువల్లీ. అంటే ఎవరన్నా ఒకరు చెప్తారేమో అని చెప్పేసి నేను అప్పుడు చాలా అంటే డిప్రెషన్ అనుకోండి, ఈ కంపారిజన్ డిప్రెషన్ యాక్చువల్లీ, లోన్లీనెస్, ఆ లోన్లీనెస్ కాస్త అలోన్నెస్ కావాలి అని దానికి ఇట్లా యాక్చువల్లీ జస్ట్ యూట్యూబ్లో చూడటం మీద అంతే. ఎవరు నన్ను ఇండివిజువల్గా అంటే రెండోది పరిచయం ఏ చేయలేదు. ప్రమోషన్ లేదు, ఏ పోస్టర్ లేదు, ఏమీ లేదుగా. అంటే ఇది కంప్లీట్ మళ్ళీ ప్లస్ ఇది హరిపురము అనేటప్పుడు కొత్త, ఇది కూడా హరిపురం మీ అక్కడ హరిపురాలు ఇంకొక హరిపురం అక్కడ సుల్తానాబాద్ నుంచి అటు వేరే సుల్తానాబాద్ యాక్చువల్లీ ఫస్ట్ చెప్పేటప్పుడు కరీంనగర్ కొత్తపల్లి అటు సైడ్ చెప్పారు యాక్చువల్లీ. అట్లా చెప్పారు కానీ ఇక్కడికే వచ్చారు. అప్పుడు నేను ఫైండ్ అవుట్ చేసిన అన్నట్టు. నేను ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇది ఫిఫ్త్ టైం కలుస్తాం 4-5 times. అంత క్యాజువల్. అంటే యూట్యూబ్లో హరిపురం అనగానే ఇంకా ఒక టైం క్రియేట్ చేసుకుంటా అన్నట్టు. అది అర్థమైంది. ప్రవీణ్ కూడా అంతే, నా నెంబర్ చూసి ఏదో లేపుతాడో లేదో అట్లా అనుకొని ఫోన్ చేసింది. అవునవును, ఇది చాలాసార్లు చెప్పిన నేను. ఫస్ట్ ఉపేక్ష అన్న టాక్ విన్నా సార్, అది బాగా నచ్చి 3-4 సార్లు విన్న తర్వాత అందులో కామెంట్లల్లో ఫోన్ నెంబర్ పెట్టిండు అన్న. ఆల్రెడీ ఎవరో అడిగారు ఫోన్ నెంబర్ ప్లీజ్ అనగానే పెట్టిండు. నేనేమనుకున్నా నంబర్ కాల్ చేసి నేను కొద్దిగా కాంతరీస్ అన్నతో మాట్లాడాలంటే నేనే కాంతరీస్ అని అన్నాడు. అన్న తర్వాత అంటే అప్పుడు బాగా మంది సబ్స్క్రైబర్స్ లేరు, 4,000-5,000 అట్లుండే. నేను తొందరలో ఎందుకంటే మరి తొందర పెట్టేద్దరు కావచ్చు అని నేను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగితే నేను ఎటు పోను. పిల్లలు లేరు యాక్చువల్లీ. నేను కాల్ చేసి ఒక నిమిషం ఇది అయిపోయింది అంటే ఒక కాంటెక్స్ట్. ఓకే ఫైన్ ఫైన్. అయితే అప్పుడు అన్న ఏమనంటే నేను ఎటు పోను, ఎప్పుడైనా ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, నేను ఆన్సర్ చేస్తా, నువ్వు తొందరపడకి ఇప్పుడు అడగకి, నువ్వు విన్న తర్వాత మళ్ళీ అడుగు అన్న తర్వాత నిజంగా అంటే వాస్తవంగా పెద్ద క్వశ్చన్స్ కూడా ఏం లేకుండా అన్న. అంటే స్టార్టింగ్లో కొద్దిగా అడిగిన, ఎందుకంటే అన్న ఇంకా ఇప్పుడు అట్లా చెప్తలేడు కానీ వెరీ స్టార్టింగ్ ఎట్లా అంటే ఒక పెన్ను కొనుక్కో కాదు అది పోయిందా, నీకేమైనా బాధ ఉందా, ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తాడు. అంటే చాలా మూలం నుంచి కాదు. అయితే అన్న క్వశ్చన్ ఏంటంటే పెన్ను నీది ఎట్లయింది అన్న క్వశ్చన్. అంటే నేను కూడా ఆశ్చర్యపోయిన వాస్తవంగా. అన్న ఏమన్నాడంటే 10 రూపాయలు ఇచ్చి కొన్నంత మాత్రాన అది నీది ఎట్లయింది అని మళ్ళీ క్వశ్చన్ వేసిండు. 10 రూపాయలకు పెన్ వచ్చింది, నీది ఎట్లయింది. అట్లనే నీది ఎట్లయితుంది అనేది ఒక క్వశ్చన్ అనేది అది వెరీ స్టార్టింగ్లో బాగా వేసినాం అన్నది. అంటే అటాచ్మెంట్కు అదే మూలము అనేది మీ ఉద్దేశం. నేనెవరు అంటే నీవన్నీ పడిపోతే పడిపోతాను. మళ్ళీ దానిలో కూడా మీరు ఏం చెప్పారంటే అటాచ్మెంట్, గోల్డ్తోనే ఒక అటాచ్మెంట్, చీపురుతోనే ఒక అటాచ్మెంట్. చీపురు ఎవరైనా పట్టుకపోయిన అనుకో మనం పట్టించుకోము, పోనీతి చీపురే కదా దరిద్రం ఏందని అంటారు. ఇంకా చెప్పులు పోయినా దరిద్రం ఏందంటారు, గోల్డ్ చైన్ పోతే దరిద్రం ఏందని అవ్వాలన్నారు. అది కూడా 1 గ్రామ్ 1 lakh అనుకో, చీపురు బీగాలు ఉంటుంది, గోల్డ్ చెప్పులు అంటే దాని రేటుని బట్టి అక్కడనే మళ్ళీ అన్న ఏం చెప్పిండంటే అన్ని వస్తువులను ఈక్వల్గా చూడు, సమానంగా చూడు. ఆ గోల్డ్నైనా చీపురునైనా బొగ్గునైనా గోల్డ్తో కొట్టాం చీపురు దేవాలి. అంటే అక్కడ చెప్పిన మీరు స్టేట్మెంట్ ఏంటంటే అన్న, ఏ వస్తువు అయినా దాని అవసరం ఉన్నప్పుడు అది పూర్తి స్థాయిలో ఉపయోగించబడుతుంది. ఇప్పుడు ఐరన్ చేసేటప్పుడు గోల్డ్ పనికిరాదు, ఐరన్ బాక్స్ కావాలి. ఇల్లు మొత్తం చెత్తతో నిండిపోయింది, అప్పుడు చీపురు ఉపయోగపడుతుంది, అప్పుడు చీపురు హైలైట్ అవుతుంది. తర్వాత అంటే ఏ సందర్భం వస్తే అది హైలైట్ అవుతుంది, సందర్భాన్ని బట్టి హైలైట్ అవుతుంది. అండర్స్టాండింగ్ లో అటాచ్మెంట్ పోయింది చూడు, అటాచ్మెంట్ తెలిస్తే అటాచ్మెంట్ లేదు, అన్ని కావాలి, అన్ని అవసరం కావాలి. నిజానికి చీపురుతో యూజ్ ఉంది కానీ గోల్డ్తో యూజ్ లేదన్న, ఏ యూజ్ లేదు అసలు. వేరే వాళ్ళు ఎవరు రాకపోతే గోల్డ్ కూడా వేసుకోరు కదా అన్న, ఎవరు వేసుకోరు. కోట్ల నేను అంటే అప్పుడు అంటే పిల్లలు మీరు అంత ఈజీగా చెప్తున్నారు. అంటే పిల్లలు లేకుండా ఎలా అంటే నీకు ఇంతమంది అంటే
మానవ జాతి జాతి మొత్తం. వాళ్ళే నీ పిల్లలు అనుకోవచ్చు కదా. నీ పిల్లలే నా పిల్లలు ఏంటిది అసలు, ప్రతి ఒక్కడు పిల్లవాడే కదా. సో ఆ విధంగా ఆలోచించు అని చెప్పిండు అన్నట్టు. యాక్చువల్లీ నువ్వు అంటే నేను అప్పటికి ఇంకా నా బిడ్డ నా లైఫ్లోకి రాలేదు. రాలే అది కూడా తెలుసు. అంటే సో అంటే నువ్వు ఆలోచిస్తున్నా తప్ప చాలా మంది ఉన్నారు పిల్లలు. ఇప్పుడు You can సార్, adapt. ఇక్కడనే నువ్వు సార్, చదివించు లేకపోతే చెయ్యి. అవును ఇక్కడనే మీరు చెప్పిందే దాని కొద్దిగా ఏంటంటే, ఒక పిల్లోడు స్టేట్ ఫస్ట్ వస్తే సంతోషపడతలేడు, తన పిల్లోడు స్టేట్ ఫస్ట్ వస్తే సంతోషపడతాడు. అంతే. కాదా? అంత బాగుంటుంది. తన పేరు నిత్య కదరా, నిత్య నాన్న అని పిలుస్తుందిగా. నేను టాక్లో చెప్తున్నా, నువ్వు ఒకరిని చూస్తే బిడ్డ అనిపిస్తుంది, అవును, ఒకరిని చూస్తే డాడీ అనిపిస్తుంది. డాడీని చేసేసుకో అంతే. అలాగని చెప్పకు. ఆ వ్యక్తి దానికి అర్థం చేసుకునే స్థాయి ఉంటే ఎక్స్ప్రెస్ చేయి. అవును. మైథిలికి ఫోన్ చేసి నాన్నతో మాట్లాడలేదంట ఒక అమ్మాయి. మమ్మీ నాన్నతో మాట్లాడాలి. మైథిలి ఎంబడే ఎవరు పెట్టాను అంటే ఇట్లా వచ్చేసింది అంతే. ఇప్పుడు ఇంటికి వస్తుంది, ఇంత ఫుడ్ చేసి పెడుతుంది. ఏం ఎక్స్చేంజ్ ఇస్ నథింగ్. ఇంకా ఎక్స్చేంజ్ కోరుకోవద్దంటది. అవును, ఊరికే ప్రజెన్స్ ఎంజాయ్ చేద్దాం అంతే అంతే. అట్లా ఇప్పుడు నాకు మస్తు మంది పిల్లలు ఉన్నారు. ఒక్కరికి దుడ్డు పిలిచింది లేదు, ఒక్కరి డైపర్ మార్చింది లేదు. దట్ ఈస్ ద బ్యూటీ కదా. వాత్సల్యానికి అవును, రక్త సంబంధానికి ఏం సంబంధం అయ్యా? అసలు సంబంధమే లేదు. సో నువ్వు చాలా విశాలమైన ఆకాశం అంతా మనసు ఏర్పడితే తప్ప నువ్వు అట్లా అడాప్ట్ తీసుకోలేవు లోపలికి. అవునవును. తీసుకోవడం అంటే ఉత్తగా పేరు చెప్పుకోవడానికి కాదు. ఇంక ఎవ్రీథింగ్ టేకెన్ అంటే అది చెప్పింది అయిపోయింది అంతే. బతకత్తం హోగే. అదే కాదు మీరు చెప్పింది. అయితే అంతా నాదనుకో, లేదంటే ఏది నాది కదా అనుకో. ఈ రెంట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. ఇది ఎట్లా అంటే దానికి గురువుగారు చెప్పిన జవాబు ఏంటంటే, మెలకులో ఉన్నప్పుడు అంతా నాదనుకో, అటాచ్మెంట్ ఉండదు. అవును, నిద్రపోయినప్పుడు ఏది నీది కాదనుకో, నీకు గుర్తుండదు. ఎందుకంటే అన్ని వదిలేయడం లేదు, అన్ని పట్టుకోవడం లేదు. పట్టు విడుపు ఉంది. అవును, అది అవసరయుక్తంగానే తప్ప నాట్ బికాస్ ఆఫ్ బాండ్ ఆర్ అటాచ్మెంట్ అని. ఇప్పుడు మీరు మొన్న రీసెంట్గా చెప్పారు, ఏం చేయకుండా ఉండగలుగుతామా? ఈ ప్రశ్న వచ్చినట్టు ఉండలేవు. ఈ ప్రశ్న రావడమే సంకేతం అనమాట, ఇంకా అది జరగలేదని. ఇప్పుడు నేను ఒక బుక్ ఒకటి రాసిన తీసుకొస్తా అంటే, ఇప్పుడు నీ ప్రశ్నకి అది ముగింపు అన్నమాట. ఈరోజే రాసిన. ఏం చేయకుండా ప్రపంచంలో ఉండడం అంటే అమ్మా ఊహించడమే కష్టంగా. ఒక 10 నిమిషాలే ఏం చేయకపోతే ఉండలేము. అది ఒక వారం ఎక్స్పీరియన్స్ చేయండి అన్నాడు. వారం చెప్తాడు. ఇది ఈరోజు రాసింది. ఈ పుస్తకం పేరు స్టీరింగ్. అంటే అన్ని దిక్కులు చెప్పాను. ఇందులో ఏం రాసిన చూడు. ఒక మిత్రుడు నాతో అన్నాడు, రీసా రమణ మహర్షి ఊరకే ఉండు అన్నారు, అలా ఉండిపోనా అని. నేను ఉండిపో అని. మరి అట్లా ఉండిపోతే జీవితం ఎట్లా అని అడిగా. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, అలా ఉండిపోతే అయ్యేది ఏమిటి అని ఇంకా ఏవో అడిగాడు. ముందు నీ మనసులోని ప్రశ్నలకు సమాధానం కనుక్కో, ఆ తర్వాత ఉండాలనిపిస్తే అప్పుడు ఊరకే ఉండు అన్నారు. సో మనిషి మనసులో వచ్చే ఆలోచనలు మనిషిని ఊరకే ఉండనిస్తాయా? అంత సులువు కాదు. ఊరకే ఉండడం అంటే ఏమీ చేయకుండా ఉండిపోవడం కాదు, మనసులో ఆలోచనల కల్లోలం తగ్గడం, వాటితో నిరంతర పోరాటానికి స్వస్తి పలకడం. సముద్రం మీద అలలున్నా లోపల లోతుల్లో నిగూఢ నిశ్శబ్దం ఉంటుంది. అదేవిధంగా మనసు లోతుల్లో ప్రశాంతత పరుచుకుని అంతర్యుద్ధ యుద్ధం ఆగుతుంది. అది యుద్ధ విరామం కాదు, సమాప్తి. ఏదో నిరూపించాలని తహతహ పోతే తప్ప ఆ అద్భుతం జరగదు. ఊరకే ఉండటం అనేది ఒక అప్రయత్న స్థితి. నిజమైన శాంతికి ఇంకా బయటి పరిస్థితికి ఏ సంబంధం ఉండదని పక్కాగా తెలిసే స్థితి అది. ఊరకే ఉండటం అంటే ఊరకే ఉండడం కాదు, నేను ఇది చేశాను అని చెప్పే థాట్ పోతే చూసినా క్లెయిమ్ చేసుకోకుండా ఏ పని చేయడం, అంతే కదన్నా. అలాంటప్పుడు చాలామంది అంటారు, అసలు ఏం రాసావు వేసి వెళ్ళిపోయింటారు అంతే. ఎందుకంటే వాడు రాయలేదు, వాడు ఒక్కటి రాసేది కాదు, అది సమస్తం కలిస్తేనే సమస్తం. ఇప్పుడు నేను మనం వీడియోలో బాగా మాట్లాడాం, వీడియో తీసినామే అజ్ఞాతంగా ఉన్న షీ ఈజ్ ఆల్సో దేర్.
ఈ మంచాలు తయారు చేసినోడు ఇది అసలు ఒక్క కొమ్ముతో పొడవకుండా నిశ్శబ్దంగా పెట్టుకుంటాడు. అసలు దాని participation. Thank you, boss. ఒక్క తన్నులంటే నువ్వే మన ప్రశాంతత అంతా ఎట్లా వెళ్ళిపోతుంది. ఇంతమంది పాపం వాళ్ళు గుసగుసలాడుకొని దూరం కూర్చున్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్. అవును. వీడేదో పెద్ద పీకే కార్యక్రమాలు చేస్తుండని ఒకటి కొంచెం అన్నం ప్రిపేర్ చేసి పెట్టారు నాకు. మరి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కదా. ఇదంతా కలిస్తే ఈ క్షణం ఈ మాట జారుతుంది బయటికి. దీన్ని గుర్తించడంతో నిమిత్తం మాత్రతో వస్తుంది. ఊరకే ఉండడం అంటే 24 hours పనిచేసినా ఊరకే ఉన్నట్టే అని చెప్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాం. ఇది యూట్యూబ్ చరిత్రలోని ఇవి అరుదైన టాక్స్. 1000 ఏళ్ల తర్వాత ఇవి చర్చించుకోబడతాయి. ఎందుకో తెలుసా? లైట్ లేదు, మేకప్ లేదు, ఎవరో చూస్తారన్న ధ్యాస లేదు. అసలు ఇది యూట్యూబే కాదు అసలు. అంటే ఇదేంది వెరీ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు వీళ్ళు ఒక్కరు కూడా సంశయం అన్నది నేను బాగా కనిపిస్తున్నా. ఇట్లా అనుకున్నా లేనే లేదు. ఎట్లుంటే అది మిమ్మల్ని చూసి మానేసా నేను. ఇంతకుముందు నేను అట్లా ఫీల్ అయ్యేవాడిని. అంటే ఇట్లా ఉన్న నేను వచ్చి ఇట్లున్నా ఇదంతా అంటే అప్పటి నుండే ఇది ఇట్లా స్వెట్టింగ్ ని కూడా ఎంజాయ్ చేయాలి. ఒక లైఫ్ ఇస్ ఎవ్రీథింగ్. గాలి రావట్లేదు అయినా ఎంజాయ్ చేయాలి. ఏసీ ఉంది అయినా ఎంజాయ్ చేయాలి. ఏసీ లేదు ఎంజాయ్ అంటే యూ హ్యావ్ టు సర్వైవ్. ప్రతిదాన్ని యూ హ్యావ్ టు యాక్సెప్ట్ చేయాలి అంతే. నువ్వు ఇది లేదు అంటే మనకు ఉన్నప్పటికీ కూడా లేదు అంటే క్లోజ్. నీ చెమటనే యాక్సెప్ట్ చేయలేదు, నీ బొంద నువ్వు ఇంకా వేరే వాడిని ఏమి యాక్సెప్ట్ చేస్తావు? అయ్యే పని కాదు. చాలా మందికి తెలియదు. వినడానికి విడ్డూరంగా ఉన్న వినండి. వినడానికి విడ్డూరంగా ఉన్న వినండి. ఇప్పుడు నేను చెప్పేది నిజంగా ట్రుత్, కానీ మనకు అలవాటు లేని కారణంగా విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ భూమి మీద ప్రకృతి ఇచ్చిన మొట్టమొదటి సెంట్ ఏతుందో అది సంకలో స్మెల్లే. ఇది నేను చెప్పిన మళ్ళీ అది విడ్డూరంగా ఉంటుంది, నమ్మరు కాబట్టి. మనకు దాని పట్ల ఒక నెగిటివ్ భావన ఉంది, కానీ ఒకప్పుడు శృంగారపరమైన భావన కలగడానికి ఈ భూమి మీద ఏకైక సెంట్ అదే సిగ్నలింగ్. తర్వాత ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఏం తిన్నాడని చెప్పేది కూడా అదే సంకేతం. ఒక వాడు వస్తే ఇట్లా నాన్ వెజ్ తింటున్నట్టున్నారు కదా, ఆ స్మెల్ అనేది చెడు కాదు, దట్ యాక్చువల్గా సేస్ వాట్ యు ఆర్ అని చెప్తుంది. అందుకని మీరు ప్యూర్గా ఇన్నర్గా ఉన్నారనుకోండి, వేరే వాళ్ళకున్న భావజాలం వల్ల చెమట గిమట అంటారు, కానీ ఇట్ వోంట్ అఫెక్ట్ ఈదర్ యూ ఆర్ ఎనీబడి. ఇంకొకటి, చెమట మీరు 100% యాక్సెప్ట్ చేస్తే మీకు చర్మ రోగాలు రావు. నమ్మబుద్ధి కాదు ఇది, నిజం. కానీ ఏం చేస్తాం, మనిషికి జాన్సన్ నమ్మినంత వాడు నమ్మడు. అది క్లీన్ చేయడం వల్లనే మనకు వైట్ హెయిర్ వచ్చినాయి, అది క్లీన్ చేయడం వల్లనే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. అంటే దే ఆర్ న్యూట్రిషన్ సప్లై చేయడం కోసమే అవి తయారవుతాయి. బట్ మనల్ని క్లీన్ చేసి మనకు అమ్ముతారు అంతే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఒకటి చిన్న టర్కీ టవల్ ఉంటుంది, ఇంత 1 feet by 1 feet, అది చల్ల నీళ్ళల్లో ఇట్లా పిండి ముఖము, మళ్ళీ దాన్నే పిండి చేతులు, మళ్ళీ 3-4 సార్లు పెడితే బాడీ అంతా క్లీన్ అయిపోతుంది. అంటే 2-3 చెంబుల నీళ్ళల్లో ఒక స్నానం అయిపోతుంది. దాన్నే మొత్తం పిండి తుడి చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. అట్లా నువ్వు రోజుకి 4-5 times యాక్చువల్గా ఎండాకాలం బుడుకు పోసుకున్న వేస్ట్. రియల్గా మ్యాజిక్ చేసి చూడండి. డోంట్ వేస్ట్ వాటర్. మీరు చేసే స్నానాల వల్ల ఈ జాతికి ఏ ఉపయోగం లేదు. నీళ్లు వేస్ట్ అవుతుంది. పోనీ వేస్ట్ అయిన నీళ్ళు చెట్లకు గిట్లకు పోస్తారు, అట్లా కూడా కాదు. అందుకని తక్కువ సమయం, తక్కువ నీళ్లు, తక్కువ మాటలు, తక్కువగా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, ఇట్లా కొన్ని మితం ఉంటే బాగుంటాయి. మితాహారంలాగా ఏదో సరదా కాన్వర్జేషన్ అనుకోండి, చెమట గురించి చెప్పిందని అంత పట్టించుకోవద్దు. అది నాకు రిలవెంట్, వేరే వాళ్ళకి కాదు. లేదు నేను మీ దగ్గరికి రాకముందు కొంచెం ఎస్టేట్ చేసేవాడిని. ఫ్యాన్ అంటే మీ దగ్గర ఇక్కడ కాదు, ఇక్కడ ఇంట్లో కూడా ఎక్కడైనా చూస్తే కొంచెం చిరాకు వచ్చేది. నౌ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. రెడీ అయింది. నేను అసలు పట్టించుకోవట్లేదు. ఏసీ ఉన్నా పట్టించుకోవట్లేదు, ఏసీ లేకపోయినా ఉంటే ఉంది, లేదంటే లేదు, అంతే. అరే నేను ఇక్కడ బతకట్లేదు అనేలాగా లేదు. నేను ఇట్లా పుట్టలే కదా, నేను ఏసీలో పుట్టలే కదా, నార్మల్గా పుట్టినా కదా. సో ఏ గాలి తగిలినా తగిలి నా కంఫర్ట్ జోన్ ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్తే ఎట్లా వెళ్తుంది, లేకపోతే ఇప్పుడు చెప్పారు కదా బురదలో నీట్, జస్ట్ కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అది కంఫర్ట్ అనేది అంత తప్ప ఇప్పుడు లేదు చిరాకు పడడం అనేది వదిలేసా. అంటే ఒకవేళ లేదు
మీరు అట్లా చిరాకు పడ్డా ఏమొస్తుంది? అక్కడికి ఏం రాదు. ఏం రాదు, అదే ఏం రాదు, అదే ఏం రాదు. రాలేదు, సరే ఇక్కడ ఒకటే, నైట్ అంతా నిద్రపోదు, నిజంగా పట్టదు. చిరాకు పడితే ఇమ్మీడియట్ గా ఇడికో ఏసీ వస్తుంది, ఒక బెడ్ వస్తుంది, ఇంకేమైనా లగ్జరీస్ వస్తాయి అని అంటే మీరు ఈ చిరాకు పడ్డా అర్థం ఉంది. దానివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడం తప్ప, సమయం వృధా అవ్వడం తప్ప వచ్చేది ఏం లేదు. కాబట్టి యాక్సెప్ట్ చేస్తే ఆ మిగిలిన సమయం నాకు అనేది ఒక పెద్ద ఆయన చెప్పాడు లాంగ్ బ్యాక్, సరే. మనిషికి సమస్యలు ఉండవురా, ఆ, మనిషే సమస్య, వాడు పోతే అన్ని సమస్యలు పోతాయి. అంటే ఇప్పుడు సమస్యల కోసం మనిషి ఇంకొక చిన్న విషయం చెప్తా, రియల్ గా జరిగింది. ఒక తండ్రి పిల్లల్ని సెటిల్ చేయాలని చాలా కష్టపడి సంపాదించి పీకులాడి లెక్చర్స్ దంచి నేను ఎంత చెప్పినా మీరు మారర్రా అని ఒకరోజు చచ్చిపోయాడు ఫర్ సమ్ హెల్త్ రీజన్. పిల్లల జీవితాల్లో మార్పు వచ్చేసింది. అంటే అతను చెప్పడం వల్లనే ఏ మార్పు రాలేదు. దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎప్పుడైతే పోయాడో బాధ్యత వచ్చింది. అట్లా కొన్నిసార్లు చెప్పడం వల్లనో లేకపోతే ఒక ప్రవచనం వినడం వల్లనో ఏమీ కలగదు, ఆ సరైన క్షేత్రం ఏర్పడుతుంది అన్న. ఇది ఒక బరువు పడినప్పుడు తెలుస్తుంది. అట్లా ప్రతి మాట నీకు జ్ఞాన గుళిక లాగా ఉంటుంది. అన్న, ఇది ఒక స్టోరీ చదివినాను బుక్లో. అయితే ఒక పెద్ద ఆయన బాగా డబ్బులు ఉన్నాయనే, ఆయన చనిపోయే స్టేజ్లో ఉంటాడు. నలుగురు కొడుకులు ఉంటే చిన్న కొడుకు ఏమంటాడంటే, ఆస్తులు కొద్దిగా ఖర్చు అయినా మంచిదే, మా నాన్న చనిపోయేలోపు ఒక్కసారైనా ఆయన మనసులోకి వెళ్ళి సెల్ఫ్ రియలైజేషన్ మాటలు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా అని ఏదో రామాయణం వేపిస్తాడు, హరికథలు చెప్పిస్తాడు, రకరకాలు చెప్తాడు అన్నట్టు. వరండాలో పడుకోబెడతాడు. ఆయన రేపో మాపో చనిపోయే స్టేజ్లలో ఉంటాడు. చనిపోయే స్టేజ్లలో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు, నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు, మీ నాన్న రియలైజ్ అవుతాడా అని రకరకాలుగా అంటారు అన్నట్టు. ఆయన భార్య కూడా వచ్చి తిడుతుంది, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు, మరి అవుతుందా అది ఇది అని అందరూ ఇట్లా చర్చించుకుంటారు అన్నట్టు. చివరికి వాళ్ళ నాన్న ఇట్లా పిలుస్తూ అంటారు, బయటకు చిన్న వర్షం పడుతూ ఉంటుంది. పిలిచిన వాళ్ళే అందరు సంతోషపడతారు, ఓకే తండ్రి లైన్లోకి వచ్చిండిగా, ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు కొద్దిగా న్యాయం జరుగుతుంది అని అందరు అనుకుంటారు. ఆయనతో కొడుకు దగ్గరకి అయిన తర్వాత చెవుల చెప్తున్నాడు, ఆయనకు అంత ఎనర్జీ ఉండదు అన్నట్టు. అరే పిచ్చోడా, వర్షం పడుతుంది, బయట చీపురు నాటుతుంది, తీసుకుపోయి లోపల పెట్టరా. అంటే నువ్వు ఎన్ని పిట్ట కథలు చెప్పినా వాళ్ళ నాయన మారే ప్రసక్తి లేదు. అంతే అంతే, ఆయన మనసు చీపురు దగ్గరే ఆగిపోయింది. అంటే మారాలని ఆయన నిర్ణయించుకోవాలి, కొడుకు నిర్ణయించుకుంటే కలవది, నూనె దగ్గర అయిపోతుంది. కొందరు మైండ్ ఫ్రిడ్జ్ కరెంట్ దగ్గర ఆగిపోతుంది, అక్కడక్కడే ఉంటుంది. ఇది మామూలుగా చెప్పింది, ఎవరి గురించి చెప్పలేదు అట్లా. సరే మరి మంచిది, ఒడవని ముచ్చట్లు అట్లా. ఓకే, మొబైల్లో బ్యాటరీ అయిపోతుంది, మా బ్యాటరీ అయిపోతుంది. అయినా అన్న మీరు చెప్పిన ముచ్చట్లు ఒడవే అన్న, ఎందుకంటే రాశి రాశి మైండ్లో తిరుగుతాయి అవి. అవును, అంటే ఒక సాదాసీదగా మనిషి ఉండడంలో అలా జీవించడంలో ఉన్న ఆనందాన్ని ఎందుకు ఈ సమాజం కోల్పోతుందో నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎవ్రీవన్ వాంట్స్ టు డిస్ట్రాయ్ దేర్ పీస్. వాడు అంతవరకు హాయిగా బురదలో ఆడుకున్నాడు, హఠాత్తు ఉద్యోగం టిప్ టాప్ బట్టలు వేసుకుంటున్నాడు. మా ఊర్లో వాడు ఇట్లా ప్యాంట్ ఉంటుంది కదా, ఇట్లా ఉడత మడుతుంటుంది కదా, ప్యాంట్ వేసుకున్నాడు, వాటి నడుస్తున్నాడు ఇట్లా ప్యాక్ అయిపోయినాయో ఏమైందిరా అంటే ప్యాంట్ మడత పోతుంది. ఇప్పుడే ఐరన్ చేసుకున్నా. నేను ఒక మంచి రియలైజేషన్ చెప్పాను. ఇప్పటి వరకు నా జీవితంలో కొత్త బట్ట పాత బట్ట అన్న తేడా లేకుండా బట్టలు వేసుకోండి 2009 నుంచి. అంతకుముందు ఉన్నది పండగ పూట కొత్త బట్టలు, రీసెంట్గా తెచ్చిన కొత్త చొక్కా, జస్ట్ బట్ట అంతే, దట్స్ ఆల్, అంతకుమించి ఏం లేదు. అంటే దీనికి రియలైజేషన్ అనాలా లేదా మైండ్ దొబ్బేదాలా మీరు నిర్ణయించుకోండి, అది మనకు సంబంధం లేదు. ఓకే రాజు, ఒకసారి బాయ్ చెప్పేసి తర్వాత సార్ మీరు ఒక్క మాట చెప్పండి, చివరి మాట, ఒక్కటే మాట, ఇదివరకు ఇట్లా పట్టుకో. ఆయన టీ తాగుతున్నాం, భలే 2 బ్యూటిఫుల్ మాటలు చెప్పాడు అసలు. అంటే హి వాజ్ ఎంజాయింగ్ మై ప్రెజెన్స్. కాంత్రిజా గారి మాటలు నేను విన్నప్పటి నుంచి ఒక జీవనది లాగా, అంటే హిమాలయాల నుంచి ఎప్పటికీ నదులు ఎండిపోవు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. అలాగనే అన్నగారి మాటలు వినుకుంటూ నేను ఎంజాయ్ చేస్తున్నా, అన్ని తెలుసుకుంటున్నాను. క్వశ్చన్ లేకుండా ఆన్సర్స్ తెలుసుకుంటున్నాను. క్వశ్చన్ లేకుండా ఆన్సర్ తెలుసుకుంటున్నా. ప్రశ్న లేదు, జవాబు మాత్రమే. అసలు యోగి ఎట్లా ఉంటాడంటే, అసలు ఈ కరెంటు పోయిన తర్వాత అసలు గాలి లేదు 20 కాకరి వీకర్ అంటున్నట్టు ఆ సత్రంలో. అక్కడ ఒక యోగి ఉన్నాడు, ఆయన మూలకు కూర్చుని అంటే అసలు చెమట అంతా పట్టుంది, అందరూ ఆశ్చర్యపోయారు.
తర్వాత గాలి లేదు అని ఒక 20-25 మంది ట్రై చేసి ఏసీ పెట్టించారు. అందరితో పాటు యోగి అనుభవించాడు అంతే. అంతే. నువ్వు అడగాల్సిన అవసరం లేదు, అది వస్తుంది. అట్లా జవాబే, అది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఓవరాల్గా నేను చెప్తున్నది వేరే లోకము లేదు. ఎందుకంటే నీ దమాకుతో ఏ లోకం పోయినా నువ్వు గొడవ పడతావు. నువ్వు స్వర్గానికి పోయినా నాకు చిన్న రూమ్ ఇచ్చిర్రు, వాళ్ళ రూమ్కి బంగారు తాపడం ఉంది, నా ఊరికి వెండి తాపడం ఉంది, ఇట్లాంటి ఫుడ్ డిస్కషన్స్ చేస్తాం. నీ మైండ్ బాగుందా? ఎక్కడుందో బాగుంది. చీకటి బాగుంది, వెలుతురు బాగుంది, అడవి బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇఫ్ యు ఆర్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్తూ ఇక్కడి నుంచి టాటా బాయ్ బాయ్. వీళ్ళు కూడా మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళాలి. మా సీన్ కూడా వచ్చినటువంటి కారు వేసుకొని. సరే మళ్ళీ బాయ్ బాయ్ బేటా. ఇది విమానం టేక్ ఆఫ్ లాగా. మీ కార్ తీస్తే ఈ కారు పెట్టాలని కూర్చోండి.